So, welcome to L2X classes. A very important session with respect to all TSPS examinations. So, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఇంకా వేరియస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. దట్ ఈస్ తెలంగాణ బడ్జెట్ 2024 and 25 బై మీ రవికాంత్ శర్మ. సో తెలంగాణ బడ్జెట్ 2024-25 బై మీ రవికాంత్ శర్మ. సో రీసెంట్ గా మార్చ్ ఫస్ట్ వీక్ లోనే మన ఫినాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు తెలంగాణ శాసనసభలో ఇన్ ద అసెంబ్లీ హౌస్ అండ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ presented the first budget of కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే మూడో అసెంబ్లీ కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి గవర్నమెంట్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సో ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అన్న పర్పస్ ని కూడా బడ్జెట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జనరల్ ఎలక్షన్స్ ఇంకొక 2 months గ్యాప్ లోనే జనరల్ ఎలక్షన్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో కొత్త గవర్నమెంట్ సెంటర్ లో ఫామ్ అయిన తర్వాత ఆ కొత్త గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ లో తెలంగాణ స్టేట్ కి వచ్చిన అలొకేషన్స్ ని బేస్ చేసుకుని బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో అంటిల్ దెన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం ప్రస్తుతానికి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్ బడ్జెట్ డాక్యుమెంట్ అంటే ఓన్లీ స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఏ సెక్టార్ కి ఎంత అలొకేషన్స్ ఉంటాయి అని మాత్రమే చాలా మంది అనుకుంటుంటారు. బట్ బడ్జెట్ అంటే ఓన్లీ నెంబర్స్ కాకుండా చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ ద రీసెంట్ బడ్జెట్ దట్ ఈస్ తెలంగాణ బడ్జెట్ 2024 and 25 ఇస్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ నంబర్స్ అండ్ డేటా షీట్స్. దీంట్లో ఒక హిస్టారికల్ థింగ్స్ అనేటువంటివి మెన్షన్ చేస్తున్నాయి. సో ఫిలసాఫికల్ థింగ్స్, ఐడియాలజికల్ థింగ్స్, లిటరేచర్ కి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. హిస్టారికల్ థింగ్ అంటే 2014 నుంచి 2023 బడ్జెట్ వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ 2 times, టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ గవర్నమెంట్స్ 2 times రూల్ చేశాయి. వాళ్ళు రూల్ చేసినప్పుడు 2014 కంటే ముందు వీఆర్ దేర్ ఇన్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని విత్ స్టాటిస్టిక్స్ తోటి చెప్తూ ఆ హిస్టారికల్ దృక్కోణంలో బడ్జెట్ లో కొన్ని లైన్స్ అవ్వచ్చు, కొన్ని కొటేషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ నెక్స్ట్ తెలంగాణలో పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి కొన్ని ఫిలసాఫికల్ కొటేషన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఐడియాలజికల్ ఇష్యూస్ అంటే గవర్నమెంట్ అనేది ఒక న్యూట్రల్ బాడీ అయినప్పటికీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ ఎలక్టెడ్ బాడీ, ఇట్స్ ఎ బాడీ ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్యేస్ అగైన్ ఎలక్టెడ్ బై ద పీపుల్స్ విల్ అనేది ఏ ఐడియాలజీకి దగ్గరగా ఉందో ఆ రూలింగ్ పార్టీ ఐడియాలజీకి సంబంధించినటువంటి కొటేషన్స్ అవ్వచ్చు, ఫ్రేజెస్ అవ్వచ్చు, అలాంటి ఒకాబులరీ మనకి అప్పటి బడ్జెట్ డాక్యుమెంట్స్ లో దొరికేవి. అండ్ లిటరల్ రిఫరెన్సెస్, ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులు చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మార్పు అనే నెలంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో హిస్టారికల్ గా కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి, ఫాదర్ ఆఫ్ నేషన్ నుంచి, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ నుంచి ఒక రకమైన హిస్టారికల్ బేస్ ని ఈ బడ్జెట్ లో మనం చూస్తాం. అండ్ ఫిలసాఫికల్ థింగ్స్, ప్రజాపాలన. సో ఇప్పటివరకు ఒక సెంట్రలైజ్డ్ పరిపాలన ఉంది, ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ పరిపాలన రావాలి, ఒక గుణాత్మకమైన మార్పు అనేటువంటి ఐడియా తోటి వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ తన ఫిలసాఫికల్ ఇష్యూస్ ని కూడా ఈ బడ్జెట్ లో మెన్షన్ చేశారు. ఐడియాలజికల్, సో ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తన సెక్యులరిజం అవ్వచ్చు, లిబరలిజం అవ్వచ్చు, గాంధీయిజం అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అండ్ లిటరల్ డిఫరెన్సెస్. సో ఫ్రమ్ రైటర్స్ అండ్ పోయిట్స్ అక్రాస్ ద గ్లోబ్, కొంతమంది ఎకనామిస్టులు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా ఈ బడ్జెట్ లో ఉన్నాయి. సో సెక్టారల్ గ్రోత్ ఇన్ పాస్ట్, ఇన్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సో ప్రీవియస్ గవర్నమెంట్స్, సో ఫస్ట్ 2 గవర్నమెంట్స్ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయి, ఈ 2-3 months లో వాటిలో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి, ఫ్యూచర్ లో ఎట్లాంటి ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి. అండ్ బడ్జెట్ నెంబర్స్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, బడ్జెట్ ఎక్స్పెండిచర్స్, రిసిప్ట్స్, ఇలాంటి నార్మల్ ఇండియన్ బడ్జెట్ లో ఏవైతే ఉంటాయో దాదాపుగా అవే బడ్జెట్ సంబంధించిన నెంబర్స్ ని కూడా మనం చూస్తాము. ఆస్పిరేషన్స్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా మార్చాలనుకుంటుంది, ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఎలాంటి వాటిలో ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటుంది, ఇలాంటి ఒక ఆస్పిరేషనల్ డాక్యుమెంట్ గా కూడా మనకి బడ్జెట్ ని మనం చూడొచ్చు. సో అలాంగ్ విత్ దిస్ 4 components,
సో ఈ 4 క్లాసిఫికేషన్స్ నేను చేశాను. బడ్జెట్ డాక్యుమెంట్ నాకు అర్థమైన పర్స్పెక్టివ్ లో నాకు ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 థింగ్స్ ఎందుకు మనం డిస్కస్ చేసాము అంటే ఎంసీక్యూస్ ని బేస్ చేసుకునే ఎగ్జామ్స్, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, అదర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఈ బడ్జెట్ సంబంధించిన నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హిస్టారికల్, ఫిలసాఫికల్, ఐడియాలజికల్ కాంపనెంట్స్ వచ్చి అండ్ ఈ ట్రెండ్స్, వేరియస్ సెక్టర్స్ ఉన్నటువంటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయో అవి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో ఎక్కువ యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ యూపీఎస్సి ప్యాటర్న్ కనుక ఫాలో అయ్యే ఎగ్జామ్ ని కాస్త కాన్సెప్చువల్ గా డెప్త్ ఉన్న స్టూడెంట్స్ కే జాబ్స్ రావాలి అనే ఉద్దేశంతో కాంప్లెక్సిటీ పెంచినట్లయితే ఈ కోర్ ఐటమ్స్ కూడా, సో అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ అలొకేషన్స్, నెంబర్స్ అండ్ డిజిట్స్, గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ ఎట్లా ఉంది, ద మ్యాండేట్ ఆఫ్ పీపుల్, విల్ ఆఫ్ ద పీపుల్, విల్ ఆఫ్ ద గవర్నమెంట్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ దిస్ స్టేట్ అనుకున్నప్పుడు ఈ విషయాలను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు బడ్జెట్ లో కీ టర్మ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు స్టాటిక్ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ బేస్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి స్టాటిక్ టర్మ్స్ ని కూడా మనం నేర్చుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. దట్స్ వై ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ from the point of examinations to understand the governance and the public policy of a state government. స్టేట్ బడ్జెట్ అనేది అవసరం ఉంటుంది. ఇండియన్ బడ్జెట్ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఈ ఫిలసాఫికల్, ఐడియాలజికల్, హిస్టారికల్, రూలింగ్ పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ కంట్రీ యొక్క బ్యాక్గ్రౌండ్ బిఫోర్ దిస్ పార్టీ అజ్యూమింగ్ ద ఆఫీస్ ఆఫ్ దిస్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి మనకి లభిస్తూ ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెంట్ బిహైండ్ దిస్ లెక్చర్. సో ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఫ్రెష్ గా మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి కాబట్టి మెయిన్ గా వాటి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, సో ఐటమ్ నెంబర్ 1, టాపిక్ నెంబర్ 1 లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, దాంట్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో లాస్ట్ 2-3 మంత్స్ గవర్నమెంట్ యొక్క రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక సమ్మరీ డాక్యుమెంట్ లాగా మనం చూడవచ్చు. గవర్నమెంట్ యొక్క మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్, మూడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఎట్లాంటి ప్లాన్స్, ఆస్పిరేషన్స్ ఫ్యూచర్ లో ఉంటాయి అని చెప్పడానికి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, సో 29th స్టేట్, ఇప్పుడు 28th జమ్మూ కాశ్మీర్ ఇష్యూ జరిగిన తర్వాత, సో ఇండియాలో యంగెస్ట్ స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ లో కూడా ఎట్లా భాగంగా ఉంది అనేటువంటి కొన్ని పాయింట్స్ మనకి ఈ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో ఇండైరెక్ట్ గా మనకు టచ్ అవడానికి అవకాశం ఉంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సో బడ్జెట్ రిఫ్లెక్ట్స్, సో మెయిన్ గా సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కొత్త డాక్యుమెంట్ ఈ గవర్నమెంట్ది. సో జనరల్ గా బడ్జెట్ ప్లస్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అనేవి గవర్నమెంట్ యొక్క పాలసీస్ కు ఆథెంటిక్ డాక్యుమెంట్స్. ప్రైవేట్ పబ్లికేషన్స్, వెబ్సైట్స్, రకరకాల యూట్యూబ్ వీడియోస్ ఉన్నప్పటికీ ఆథెంటిక్ డాక్యుమెంట్స్ గా మనకు మాత్రం బడ్జెట్ వన్ ఆఫ్ ద ఆథెంటిక్ డాక్యుమెంట్ ఫర్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, యాజ్ వెల్ యాజ్ ఇన్ టాపిక్ నెంబర్ 12 లో ఇంక్లూజివ్ పాలసీస్. సో జెండర్ అవ్వచ్చు, కాస్ట్ అవ్వచ్చు, ట్రైబ్స్ అవ్వచ్చు, డిజబిలిటీ అవ్వచ్చు, రకరకాల అప్రెస్డ్ సెక్షన్స్ ని ఇంక్లూజివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 6 గ్యారంటీస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక సోషల్లీ ఎక్స్క్లూడెడ్ సెక్షన్స్ కి అప్లిఫ్మెంట్ కోసం చేసేటువంటి యాక్షన్స్, అవి కూడా ఇంక్లూజివ్ పాలసీస్ కూడా వస్తాయి. సో టాపిక్ నెంబర్ 12 కూడా మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ కి ఈ బడ్జెట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం అయితే 40 pages, తెలుగు మీడియం అయితే 56 pages డాక్యుమెంట్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు డౌన్లోడ్ ఇఫ్ పాసిబుల్, ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని చదివి దాంతోపాటు ఈ క్లాసెస్ ద్వారా అర్థం కాని విషయాలు, లేకపోతే కాంప్లెక్స్ గా ఉన్న విషయాలు, తొందరగా రివైజ్ చేయాలనుకున్న విషయాలు క్లాస్ ద్వారా, సో ఈ 1.5 hour లెక్చర్ లో బడ్జెట్ యొక్క ఇన్సైట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒరిజినల్ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా చదవడం వల్ల మోర్ ఇన్పుట్స్ అనేవి మీకు అందడం జరుగుతాయి. సో గ్రూప్ 1 మెయిన్స్ చూసుకుంటే జనరల్ ఎస్ఏలో సెక్షన్ 1 లో టాపిక్ నెంబర్ 2 లో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అనేటువంటిది ఒకటి మనకి సిలబస్ లో పార్ట్ గా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు అప్డేట్ చేసుకోవడానికి, సో స్టాటిక్ గా మీకు మీ ఓన్ ప్రిపరేషన్ అవ్వచ్చు, కోచింగ్ సెంటర్స్ నోట్స్ అవ్వచ్చు, ఎల్టీఎక్స్ లో కూడా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. March 31st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటిలో మీకు ఒక కోర్ సబ్జెక్ట్ సంబంధించిన ఒక బేసిక్స్ పడతాయి. బడ్జెట్ డాక్యుమెంట్ ద్వారా వాటిని అప్డేట్ చేయడం జరుగుతుంది.
సో పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే టాపిక్ 2 అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్, టాపిక్ 4 లో ఇండస్ట్రీస్, టాపిక్ 5 అర్బనైజేషన్. వీటికి సంబంధించిన అప్డేటెడ్ డేటా బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో మనకి దొరుకుతుంది. సో పేపర్ నెంబర్ 4 ప్యూర్లీ ఇట్స్ ఎకనామీ పేపర్. దాంట్లో తెలంగాణ ఎకనామీలో సో హ్యూమన్ రిసోర్సెస్ టాపిక్ నెంబర్ 2, ఈ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్, ట్రాన్సిషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్, లిటరసీ, ఆక్యుపేషన్ స్ట్రక్చర్, సోషల్ సెక్టర్. సో ఈ సోషల్ సెక్టర్ డెవలప్మెంట్స్ సో అప్కమింగ్ డాక్యుమెంట్ లో మనం చూస్తాము ఒక సెక్టార్ వైజ్ గా ఎట్లా డెవలప్ అయింది. సో ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, ఇలాంటి విషయాలు కూడా మనం బడ్జెట్ డాక్యుమెంట్ లో చూడడానికి అవకాశం ఉంది. సో గ్రూప్ 2 చూసుకున్నట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ లో కరెంట్ అఫైర్స్ చెప్పాను. రీజనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇందా గ్రూప్ 1 లో ఉన్నట్టుగానే ఈ పేపర్ 1 లో కామన్ గా ఉంది. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ విషయంలో మనకి యూజ్ అవుతుంది. సో మొత్తం గ్రూప్ 2 కి 4 పేపర్స్ ఉంటే 3 పేపర్స్ లో కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్ యొక్క రిలవెన్స్ ఉంది, ఎక్సెప్ట్ ఫార్మేషన్ టాపిక్ లో తప్ప. ఫార్మేషన్ అంటే బిఫోర్ 2014 కాబట్టి లేదు, అదర్వైజ్ బడ్జెట్ అనేటువంటిది ఎవ్రీ పేపర్ లో ఉంది. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో ఈ పబ్లిక్ పాలసీస్. సో ఐ విల్ అష్యూర్ యూ పబ్లిక్ పాలసీస్, గవర్నమెంట్ స్కీమ్స్ అనే టాపిక్స్ కి సోషో ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ తప్ప 90% ఇవే అవసరం అయితే వెరీ రేర్ కేసెస్ లో చిన్న చిన్న స్కీమ్స్, చిన్న చిన్న పాలసీస్, ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీస్ ఇలాంటివి వస్తాయి. ఎప్పుడైనా అప్డేటెడ్ బడ్జెట్, అప్డేటెడ్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ లో సో తెలంగాణ ఎకానమీలో వస్తుంది. సో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఈ చేంజ్ అన్నది బడ్జెట్ డాక్యుమెంట్స్ లో మీకు ఎవ్రీ సెక్టర్ లో ప్రీవియస్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ 3 ఆస్పెక్ట్స్ వస్తాయి. ఈ చేంజ్, ఈ సోషల్ ఇష్యూస్ లో, డెవలప్మెంటల్ ఇష్యూస్ లో చేంజ్ అని చెప్పడానికి పొలిటికల్ స్పీచెస్ అవ్వచ్చు, ప్రాపగెండా వీడియోస్ కాకుండా బడ్జెట్ ఎకనామిక్, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చూస్తే అది ఒక ఆథెంటిక్ డాక్యుమెంట్. వి షుడ్ బిలీవ్ ఇట్. మనకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డేటాని మనం ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ గా, ఫ్యూచర్ గవర్నమెంట్ సర్వెంట్స్ గా మనం నమ్మి తీరాల్సినటువంటి డేటా ఈ బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. సో గ్రూప్ 2 లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. సో గ్రూప్ 3 అవ్వచ్చు, ఇంకా అదర్ ఎగ్జామినేషన్స్ కూడా అవ్వచ్చు, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిలవెంట్ టర్మినాలజీ ఎక్కడ ఉన్నా బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ వీడియోస్ వెరీ 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 ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ స్కిప్. దీన్ని స్కిప్ చేసి ఎగ్జామ్స్ కి వెళ్ళే పరిస్థితి అయితే అస్సలు ఉండదు. ఒక ఎడ్జ్ 10% to 20% ఎడ్జ్ అనేటువంటిది ఈ 2 డాక్యుమెంట్స్ నుంచే మనకి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తూ ఉంటుంది. నేషనల్ లెవెల్ అయినా, స్టేట్ లెవెల్ అయినా, ఏదైనా టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఏ ఇండిపెండెంట్ బాడీస్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ బాడీస్ అవ్వచ్చు, బడ్జెట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్ మీద టచ్ లేకుండా ఏ ఎగ్జామ్ కి మనం కూర్చునే పరిస్థితి ఇప్పుడైతే లేదు. సో బడ్జెట్ ని ఒక సమ్మరైజ్ గా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2 lakhs, సో 1178, 2,01,178 కోట్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ వ్యయం అంటే డే టు డే గవర్నమెంట్ యొక్క బిజినెస్. సో రోజువారీ ప్రభుత్వం యొక్క ఖర్చులు, శాలరీస్ అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద 2,01,178 కోట్లు అనేటువంటివి ఎస్టిమేట్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం మూలధనము, సో ఒక క్యాపిటల్ అసెట్స్, రోడ్స్ అవ్వచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించే పర్పస్ లో 29,669 కోట్లు, దాదాపు 30,000 కోట్లు ఎస్టిమేట్ చేస్తా ఉన్నారు. సో an amount of 53,196 crore has been earmarked to fulfill the 6 guarantees by the party. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాదాపు 2 lakh crores ఉంటే దాంట్లో 1/4 6 guarantees కి. సో బడ్జెట్ లో దాదాపు మోర్ దెన్ 1/4 ఆఫ్ అమౌంట్ 6 guarantees, 6 గ్యారంటీలు, అభయహస్తం కింద 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాండేట్ తో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిందో దానికోసం ఖర్చు చేయడం జరిగింది. సో సెక్టార్ వైజ్ గా చూసుకున్నప్పుడు 2,543 crore ఫర్ ఇండస్ట్రియల్, 2,543 crore రూపీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, 774 crore ఐటీ డెవలప్మెంట్ కోసం, 40,080 crore ఫర్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కోసము, 11,692 crore రూపీస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోసము, 19,746 crore అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసం, 21,874 crore రూపీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం, వెరీ వెరీ ఇంపార్టెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వెల్ఫేర్ కోసం చేశారు. సో
దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. బడ్జెట్ ఒక సమ్మరీ లాగా ఏ సెక్టర్స్ కి ఎంత ఇచ్చారో చెప్పడం కోసం ఈ నంబర్స్ చెప్పాము. రఫ్ గా ఏ సెక్టార్ కి ఎంత ఇచ్చారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని చూసి హర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఫిలసాఫికల్ గా ఇప్పుడు డిస్కస్ చేసిన అన్ని సెక్టార్స్ యొక్క కరెంట్ పొజిషన్ ఎట్లా ఉంది, ప్రీవియస్ పొజిషన్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మైండ్ లో గుర్తుండిపోయేలాగా మనం ఈ యొక్క క్లాస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో no need to be panicked by seeing the numbers. If you understand the concept very well, it will be very very easy to read, remember and reproduce budget related concepts in the TSPSC examinations. That is my guarantee to the all the viewers of this video. So ST welfare scheme 13,013 crore rupees, 2,262 rupees for minority welfare. So BC welfare కోసం 1,546 crore rupees, 8,000 crore rupees for BC welfare, 21,389 crore for ఎడ్యుకేషన్ సెక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ హెల్త్ యొక్క అలొకేషన్స్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది మంచిది. సో 500 crore for establishment of public school in Telangana, 500 crore facilities for universities. సో యూనివర్సిటీస్ యొక్క ఫండింగ్ 500 crore గా చూపిస్తున్నాం. సో 11,500 crore ఫర్ మెడికల్ సెక్టర్. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బ్లాక్ అంతా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రఫ్ గా ఎంత ఇచ్చారు అనేటువంటిది 16,825 crore ఫర్ పవర్ కంపెనీస్. సో ఏ ఏ సెక్టార్స్ న్యూస్ లో ఉన్నాయో, ఏ ఏ సెక్టార్స్ ప్రాఫిట్ లో, ఏ ఏ సెక్టార్స్ లాస్ లో ఉన్నాయి, ఏ ఏ సెక్టార్స్ ని ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది, ఈ గవర్నమెంట్ వాటిని పునరుజ్జీవనం, ఒక రీఫార్మ్స్ తీసుకొస్తాయని చెప్పిందో ఆ సెక్టార్ సంబంధించిన డిజిట్స్ ని గుర్తుపెట్టుకుంటే కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ రాయడానికి గ్రూప్ 1 మెయిన్స్ లో స్కోప్ ఉంటుంది. అండ్ మిగతా సెక్టార్స్ ని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఒక ట్రెండ్ చూసుకుంటే చాలు అలొకేషన్స్ ఎట్లా ఉన్నాయి. సో వీఆర్ స్టార్టింగ్ ద రియల్ బడ్జెట్ డాక్యుమెంట్. సో ఈ లెక్చర్ కోసము బడ్జెట్ డాక్యుమెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. బికాస్ సెకండరీ సోర్సెస్ ఇంటర్ప్రిటేషన్స్ కాకుండా డైరెక్ట్ గా బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న వొకాబులరీ మనం తీసుకున్నప్పుడైతే ఈ యొక్క లెక్చర్ కి ఆథెంటిసిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వొకాబులరీ అవ్వచ్చు, ఆ స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, వీటిల్లో ఒక డిస్క్రిపెన్సీ లేకుండా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఈ లెక్చర్ అనేది ఉంటుంది. అందుకే యాజ్ ఇట్ ఈస్ గా బడ్జెట్ డాక్యుమెంట్ ని మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు శ్రీ మల్లు బట్టి విక్రమార్క, మధుర కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఈజ్ ఫినాన్స్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. డేట్ గుర్తుపెట్టుకోవాలి, 10th February 2024 ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ, ఈ ఫినాన్షియల్ ఇయర్ 2024 and 25. సో ఈ బడ్జెట్ స్పీచ్ స్టార్టింగ్ లోనే ఫినాన్స్ మినిస్టర్ మనకి ప్రియాంబుల్ ని కోట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిటీలో ప్రియాంబుల్ మీద కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఇస్ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, ప్రియాంబుల్ లో సెక్యులర్ ఓట్ తీసేయడం, ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ప్రియాంబుల్ లో చెప్పిన ఈ జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్, SEP, సోషల్, ఎకనామికల్, పొలిటికల్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం ఈ బడ్జెట్ పనిచేస్తుంది. మా ప్రభుత్వం యొక్క స్పిరిట్, గవర్నెన్స్ స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ విల్ బి టు ఎన్ష్యూర్ జస్టిస్ టు ద కామన్ మ్యాన్, దట్ ఈస్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అని చెప్పేసి మల్లు బట్టి విక్రమార్క గారు ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ది బడ్జెట్. ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం జస్టిస్ టు ద పీపుల్, విచ్ ఇస్ మిస్డ్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. ఫినాన్స్ మినిస్టర్ యొక్క స్టేట్మెంట్స్ నేను చెప్తున్నాను. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ ఐఎమ్ సపోర్టింగ్ సమ్ పొలిటికల్ పార్టీ ఆర్ సమ్ గవర్నమెంట్. బీయింగ్ ఏ ఆస్పిరెంట్స్ టు బి ద పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, ప్రభుత్వం యొక్క పరిపాలనలో వెళ్ళాలనుకున్నటువంటి మనము ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ని ప్రేమించడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఈ రోజు నుంచే మనం నేర్చుకోవాలి. సో irrespective of political ideologies, what the political masters, what the temporary executives, that is ministers and politicians ఏం చెప్తారో వాటిని ఇంటర్ప్రిట్ చేసుకుని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాల్సిన వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ద ఐడియాలజీ ఆఫ్ దిస్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఈజ్ providing justice to the common man, that is social, economical and political justice. So very very important. First paragraph of the budget begins with this, and second paragraph of the budget lo Telangana yokka amaraveerulani, so
వాళ్ళకి సింబాలిక్ గా ఈ అమరవీరుల స్తూపాన్ని నేను చెప్పాను. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ అవర్ గవర్నమెంట్స్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద తెలంగాణ మార్టియర్స్. ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్ జస్టిస్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అయితే, దీంతో పాటు తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల సాధన కోసం ఈ బడ్జెట్ పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ నౌ మూవింగ్ టువర్డ్స్ రియల్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఎండింగ్ dictatorial tendencies of the previous government were only a few proposed to the detriment of the masses. కొంతమంది యొక్క అధికారులు, కొంతమంది పాలకులు మిగతా ప్రజల్ని శాసించడం అనేటువంటి ట్రెండ్ కి వ్యతిరేకంగా ఒక ప్రజాపాలన కోసం ఈ గవర్నమెంట్ అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తుందని సెకండ్ పారాగ్రాఫ్ లో బడ్జెట్ స్పీచ్ లో ఉంది. సో థర్డ్ పారాగ్రాఫ్ లో మహాత్మా గాంధీ, సో వాళ్ళ గవర్నమెంట్ లేదా వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ చెప్పారు. నెక్స్ట్ ఈ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల కోసం అని చెప్పారు. నెక్స్ట్ బీయింగ్ ఎ నేషనల్ పార్టీ, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్, నేషనల్ లీడర్స్ ని కోట్ చేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ నేచురల్ థింగ్. సో మహాత్మా గాంధీస్ యొక్క గోల్డెన్ వర్డ్స్ నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు చెప్పారు. యువర్ బిలీఫ్స్ బికమ్ యువర్ థాట్స్, మన నమ్మకాలే మన యొక్క ఆలోచనలుగా మారుతాయి. అవర్ థాట్స్ బికమ్స్ అవర్ వర్డ్స్, మన ఆలోచనలే మన మాటలుగా మారుతాయి. యువర్ వర్డ్స్ బికమ్స్ యువర్ యాక్షన్స్, మన మాటలే మన చేతలుగా మారుతాయి. యువర్ యాక్షన్స్ బికమ్స్ యువర్ హ్యాబిట్, మన చేతలే మన అలవాట్లుగా మారుతాయి. యువర్ హ్యాబిట్స్ బికమ్స్ యువర్ వాల్యూస్, మన అలవాట్లే మన యొక్క విలువలుగా మారుతాయి. యువర్ వాల్యూస్ బికమ్స్ యువర్ డెస్టినీ, మన యొక్క విలువలే మన యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తాయి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క విలువలు జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ ప్రొవైడ్ చేస్తా అంటాము, అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవడము, ఇలాంటి వాల్యూ సిస్టమ్ ఉన్నటువంటి గవర్నమెంట్ తెలంగాణ యొక్క డెస్టినీని ఒక ప్రాపర్ వేలో పెడుతుంది అనేటువంటి మెసేజ్ ని ఇవ్వడానికి మహాత్మా గాంధీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా తీసుకున్నారు. సో అవర్ గవర్నమెంట్స్ ఫస్ట్ బడ్జెట్ ఈస్ ట్రూలీ ఫ్రీ స్టేట్ ఆఫ్ తెలంగాణ. Our government has already initiated measures to provide equal opportunities to people, to brighten lives of farmers, youth and women and the poorest. Very very important. ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఇస్తున్నటువంటి ఏరియాస్ ఏంటంటే ఫార్మర్స్ రైతులు, యూత్ యువత, ఉమెన్ మహిళలు, పూరెస్ట్ పేదలు. సో వీళ్ళ సంక్షేమం కోసం మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఈ ఆశయాల యొక్క సాధనకి గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి 3 and 4 పారాగ్రాఫ్స్ లో ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. సో ఫిఫ్త్ పారాగ్రాఫ్ లో, సో December 17th మార్నింగ్ 11:15 కి రేవంత్ రెడ్డి గారు సీఎం గా తీసుకున్నప్పుడే విత్ ఇన్ ద 2 hours ఆఫ్ ద స్పాన్, సో మధ్యాహ్నం 1:15 కల్లా ఈ సో ఈ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ reposed their faith in us because our resolve to bring about a qualitative change in our lives. The government will strive to do whatever it takes to maintain our trust. Our government made a right start dismantling the iron fences that separated the rules and rulers both literally and figuratively. So తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ కి ఎదురుగా ఉన్నటువంటి, సో ఈ ప్రజాభవన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి, సో బయట ఉన్నటువంటి ఐరన్ ఫెన్సెస్ ని తొలగించడం జరిగింది. సో పాలకులు, పాలితులు అంటే ప్రజలకి, రూలింగ్ క్లాస్ కి మధ్య ఉన్నటువంటి ఐరన్ కంచెలు, ఇనుప కంచెల యొక్క సంఖ్యలని, సో ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెలకు ఉన్నటువంటి, సో గేట్లకు ఉన్నటువంటి కంచెల్ని తీసేయడం జరిగింది. సో గద్దర్ గారు చనిపోవడానికంటే ముందు కూడా మనకి మీడియాలో ఈ ప్రగతి భవన్ కున్న కంచెలు చాలా హైలైట్ అవ్వడం జరిగింది. ప్రగతి భవన్ కి కంచెలు ఎందుకు, ఇది ఉద్యమ స్ఫూర్తితో ఉన్న పార్టీకి ఇంత ప్రొటెక్షన్స్ ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఉన్నాయి. సో విత్ ఇన్ ద 2 hours స్పెన్ ఆఫ్ టైమ్ లో ఈ ప్రగతి భవన్ ఎదురుగా ఉన్నటువంటి కంచెలు తీసేసినటువంటి దృశ్యాలు ఈ 5th పారాగ్రాఫ్ లో మనకి స్పష్టంగా అర్థమవుతాయి. సో ఈ ఫస్ట్ ఫ్యూ పారాగ్రాఫ్స్ పొలిటికల్ గా, ఐడియాలజికల్ గా ఉంటాయి. వీటి నుంచి ఏం మార్క్స్ వస్తాయి అనుకోవద్దు. సో ఎవ్రీ లైన్ ఆఫ్ ద బడ్జెట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ యొక్క జస్టిస్ కి ఉన్న ఫిలాసఫీ ఏంటి, తెలంగాణ అమరవీరులు ఎందుకు వచ్చారు, గాంధీజీ యొక్క కొటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు ఎస్ఎస్ డిస్క్రిప్టివ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎంసీక్యూస్ లో కూడా గవర్నమెంట్ యొక్క క్రోనలాజికల్ థింగ్స్ అనేటువంటి వచ్చినప్పుడు ఇవి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో గవర్నమెంట్ యొక్క మెజర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి కూడా చాలా ఈక్వల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ ఇన్సిడెంట్స్ ని కూడా మనకి నచ్చకపోయినా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో
తెలంగాణ రావడానికి అప్పుడు 2013-14 ఆ టైంలో లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, సో తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ 6th పారాగ్రాఫ్ లో ఆ, ఆ, స్మరించుకోవడం జరిగింది. సో 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం అయితే ఈ 6th పారాగ్రాఫ్ లో జరిగింది. సో ఆస్పిరేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ ఫస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాము. ఫిలసాఫికల్ ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్ ఒకటైతే గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ ఇంకొక కాంపోనెంట్ గా చూసుకోవచ్చు. సెక్టోరల్ ట్రెండ్స్ ఇంకో కాంపోనెంట్ గా చూడొచ్చు. బడ్జెట్ నంబర్స్ ఇంకో కాంపోనెంట్. మొత్తం 4 కాంపోనెంట్స్. సో ఫిలాసఫీ ఆఫ్ ద బడ్జెట్ డాక్యుమెంట్ అంతా కొన్ని పారాగ్రాఫ్ లో ఉంటే, సెక్టోరల్ అనాలిసిస్ ఇంకొన్ని పారాగ్రాఫ్స్ లో ఉంటే, గవర్నమెంట్ ఆస్పిరేషన్స్ ఇంకొన్ని పారాగ్రాఫ్స్ లో ఉంటే, బడ్జెట్ లో ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నంబర్స్ ఇంకొన్ని పారాగ్రాఫ్స్ లో ఉన్నాయి. సో ఈ 6 6 గ్యారంటీస్ అభయహస్తము ఒక సింగిల్ మోటో తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్ట్రీమ్ లైన్ చేయబడింది. రైతు భరోసా, సో రైతులకి 1500, రైతు కూలీలకి 15,000, రైతు కూలీలకి 12,000 అండ్ వరి పంటకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ రైతు భరోసా కిందకి వస్తాయి. చేయూత కింద పెన్షన్స్ 4,000 రూపాయల నెలవారీ పెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బీమా ఒక 10 లక్షల దాకా ఉంటుంది. సో యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు మనం చూస్తాము. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటివి యువత కోసం ఎస్టాబ్లిష్ చేయబడతాయి. సో మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ అధికారం చేపట్టిన 48 అవర్స్ లోనే నెరవేర్చినటువంటి ప్రామిస్ గా ఈ మహాలక్ష్మి అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ బీమా యొక్క పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలము మరియు 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇంటి స్థలము. సో ఇవన్నీ ఇందిరమ్మ ఇళ్ళ కింద చూడొచ్చు. సో ఈ 6 గ్యారంటీస్ కనుక గుర్తుపెట్టుకుంటే వీటి నుంచి ఒక డీసెంట్ నంబర్ ఆఫ్ మార్క్స్ ని మనం అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ది బెస్ట్ అనొచ్చు, వాళ్ళ అధికారంలోకి రావడానికి అతి పెద్ద బూస్ట్ పాయింట్ గా ఉన్నటువంటి 6 గ్యారంటీస్ అభయహస్తం కింద ఉన్నటువంటి ఈ 6 విషయాల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బడ్జెట్ లో ఇందాక నేను చెప్పాను ఆర్థికవేత్తల ప్రస్తావన కూడా ఉంది. యాడమ్ స్మిత్, సో పారాగ్రాఫ్ నెంబర్ 8 లో యాడమ్ స్మిత్ చెప్పినట్టు, యాడమ్ స్మిత్ సెడ్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ మల్టీ ప్రొలాంగ్డ్ ప్లాన్ టు రైజ్ ఓవరాల్ హ్యూమన్ లివింగ్ స్టాండర్డ్స్, బట్ ఇట్ కెన్ బి అచీవ్డ్ టు వేరియస్ ఇన్స్ట్రుమెంటల్ మీన్స్ విత్ ద రిసోర్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్. సో ఇక్కడ మల్టీ ప్రొలాంగ్డ్ ప్లాన్, ఒక బహుముఖ, సో ఒక బహుళార్థ సాధక పథకాలు ఏవి ఉండవు అభివృద్ధి కోసము, లేదా హ్యూమన్స్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి ఒక మల్టీ డైమెన్షనల్ ప్లాన్స్, ఒక బహుళార్థ సాధక పథకాలు అవసరం లేదు. బట్ స్టేట్ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి రిసోర్సెస్ తోటే రకరకాలమైనటువంటి మెజర్స్ తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. సో దీని యొక్క సమ్మరీ ఏంటంటే, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పెద్ద పెద్ద పథకాలు అవసరం లేదు. మన స్టేట్ గవర్నమెంట్ లేదా మన యొక్క టెరిటరీ, మన భౌగోళిక సరిహద్దుల్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ని బేస్ చేసుకునే ఒక చిన్న చిన్న ఇనిషియేటివ్స్, రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చొచ్చు. దానికోసం పెద్ద పెద్ద పథకాలు రూపొందించాల్సినటువంటి అవసరం లేదు అని ఆడమ్ స్మిత్ చెప్పారు. సో ఆ స్ఫూర్తితోటే ఈ 6 గ్యారంటీలు అవ్వచ్చు, గవర్నమెంట్ రూపొందిస్తున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి ప్రజల కోసం పనిచేస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీటి కోసం పనిచేస్తుందని పారాగ్రాఫ్ నెంబర్ 7, పారాగ్రాఫ్ నెంబర్ 8లో మన ఫినాన్స్ మినిస్టర్ గారు పేర్కొనడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ ఫినాన్స్ వైట్ పేపర్, సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఆ ప్రాంతంలోనే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. సో ప్రజలకి స్టేట్ ఫైనాన్స్ మీద వాస్తవాలు తెలియజేయాలి. ఫ్యూచర్ లో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం ఒక పథకాలని లేదా ఒక వ్యూహాన్ని అమలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మన దగ్గర అందుబాటులో ఉంది అనేటువంటి విషయాలు ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక వైట్ పేపర్స్ ని, సో డిపార్ట్మెంట్ వైజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు, వైట్ పేపర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో however the state is in a dire economic condition.
సో ఆర్థికంగా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. వీ హ్యాడ్ ఆల్రెడీ బేర్ ద ఫ్యాక్ట్స్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ త్రూ ఎ వైట్ పేపర్. ప్రజల ముందు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ద్వారా మన యొక్క ఆర్థిక స్థితిని ఉంచడం జరిగింది. ఈవెన్ ఏ ప్రాస్పరస్ స్టేట్ లైక్ అవర్స్, సో ఒక ధనిక రాష్ట్రంగా 2014 ప్రాంతంలో పేర్కొనబడ్డ తెలంగాణ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు ఏ బెగ్గింగ్ బౌల్ డ్యూ టు సో మిస్డీడ్స్ ఆఫ్ ఎర్లియర్ రూలర్స్. ముందు పరిపాలించినటువంటి ప్రభుత్వాల యొక్క కొన్ని రాంగ్ స్టెప్స్ వల్ల ధనిక రాష్ట్రం నుంచి ఇప్పుడు అప్పుల కోసం అడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో బెగ్గింగ్ బౌల్ అన్నారు, తెలుగు ట్రాన్స్లేషన్ యాజ్ డీజ్ గా చేయలేము. సో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అని చెప్పేసి మనం డీసెంట్ వేలో అర్థం చేసుకోవచ్చు. ద స్టేట్ ఎకానమీ హ్యాస్ సఫర్డ్ ట్రిమెండస్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఫిల్టర్డ్ నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్. సో ఇక్కడ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ లా కాకుండా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎసెన్షియల్ థింగ్స్ మీద మాత్రమే స్పెండ్ చేస్తుంది అని ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంది. స్టేట్ యొక్క ఎకనామిక్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని శ్వేతపత్రాన్ని ఇచ్చాము. సో ఇక ముందు ఎసెన్షియల్ థింగ్స్ కి మాత్రం ప్రాధాన్యత ఇస్తాము, అనవసరమైన ఖర్చులు పెట్టము అనేటువంటి మోటోని గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా ప్రజలకి కన్వే చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ద గవర్నమెంట్స్ క్రెడిబిలిటీ సఫర్డ్ యాజ్ ఎ డిఫాల్టెడ్ ఇన్ క్లియరింగ్ ద బిల్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్. సో వేరియస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద గ్లోబ్. సో దేశ విదేశాల నుంచి అప్పులు తెచ్చుకున్నారు రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ కోసము, రకరకాల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కోసము. దాన్ని తీర్చలేక మన క్రెడిబిలిటీ అనేటువంటిది తగ్గడం జరిగింది. వేరియస్ రిపోర్ట్స్ లో మనం చూడొచ్చు. సో అట్లాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాము అనేటువంటి ఒక హామీని ఈ గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో దళిత్ బంధు, సపోజ్ ఈ బడ్జెటరీ అలొకేషన్స్ నిజానికి దూరంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021-22 బడ్జెట్ లో, సో హుజరాబాద్ ఎలక్షన్స్ కి ముందు ప్రకటించినటువంటి దళిత బంధు స్కీమ్ ప్రకారం 17,700 కోట్లు ఈ యొక్క పథకానికి అలోకేట్ చేశారు. బట్ రియాలిటీలో ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. సో పథకానికి 17,700 కోట్ల కేటాయింపులు అయితే జరిగినాయి, కానీ వాటి విడుదల మాత్రం ఒక్క రూపాయి కూడా జరగలేదు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్తుంది. వి ఎయిమ్ టు మెయింటైన్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ గివ్ ప్రైమసీ టు ద పీపుల్స్ వెల్ఫేర్. సో పీపుల్ యొక్క వెల్ఫేర్, ప్రజల సంక్షేమానికి ఏవైతే అవసరమవుతాయో వాటికి మాత్రమే ఖర్చు పెడతాము, ఆర్థిక క్రమశిక్షణని ఫాలో అవుతాము అని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో దళిత బంధు ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క ఒక ప్రెస్టీజియస్, ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటాము. బట్ రియాలిటీలో ఒక్క రూపాయి కూడా విడుదల అవ్వలేదు అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రకటించడం జరిగింది. సో ఫర్దర్ ఈ కాక్ చెప్పినట్టు 4,874 కోట్లు అలాటెడ్ టు ఎస్సీ వెల్ఫేర్. సో ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వెల్ఫేర్ కోసం 4,874 కోట్లు విడుదల చేశారు. బట్ ఇవి కూడా స్పెండ్ అవ్వలేదు. సో 2,918 కోట్లు ఎస్టీ డెవలప్మెంట్ కోసం పెట్టారు, అవి కూడా స్పెండ్ చేయలేదు. అండ్ 1,437 కోట్లు బీసీల డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేశారు, అక్కడ కూడా ఏమీ స్పెండ్ చేయలేదు అని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక స్టాటిస్టిక్స్ గా వచ్చింది. సో వీటిని మనం కొట్టిపడేయలేము. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫినాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి డేటాని మనం నమ్మాల్సి ఉంటుంది. సో అలొకేషన్స్ జరిగినప్పటికీ అమౌంట్ స్పెండ్ అవ్వలేదు, సో అమలు కాని యొక్క హామీలు ఇవ్వడం జరిగింది అనేటువంటిది చెప్తున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ థింగ్స్, మనం ఫిజికల్ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ రిజైమ్ ఎట్లా ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉండాలనుకుంటుంది అని కంపారిజన్స్ కోసం ఈ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఫ్రమ్ ద ఇయర్ 2014 to 15, సో 2014 నుంచి 2023 ప్రస్తుత పాత గవర్నమెంట్ వెళ్ళిపోయి ప్రస్తుత గవర్నమెంట్ వచ్చే వరకు ఓన్లీ 297 కోట్లు, సో 1,067 కోట్లు అలొకేట్ చేస్తే 297 కోట్లు మాత్రమే ఇంట్రెస్ట్ ఫ్రీ, వడ్డీ లేని రుణాల కోసం ఇవ్వడం జరిగింది. సో 2,685 కోట్లు ఓన్లీ స్పెంట్ అగెన్స్ట్ బడ్జెట్ అలొకేషన్ ఆఫ్ 7,848 crores. సో 1,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తే 300 కోట్లు మాత్రమే స్పెండ్ చేశారు. అదేవిధంగా మళ్ళీ 7,808 కోట్లు కనుక బడ్జెట్ లో అలొకేషన్ చేస్తే దాంట్లో 2,685 కోట్లు మాత్రమే స్పెండ్ చేయడం జరిగింది. సో బడ్జెట్ పేపర్స్ లో ఈ సెక్టార్ కింద, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద, ఫామ్ లోన్ వేవియర్స్ కింద, రైతు రుణమాఫీ కింద అని చెప్పి మనం చూసి గవర్నమెంట్ అంతా స్పెండ్ చేస్తుంది అనుకుంటున్నాము. బట్ తర్వాత కనుక ఆ లెక్కలు తీసినట్టయితే చాలా తక్కువ అమౌంటే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ కేటాయింపులకి ఖర్చులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని గత 10 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ లో ఏం జరిగింది అనేటువంటిది ఈ స్లైడ్ ప్రీవియస్ స్లైడ్ లో చెప్పారు. సో ఒక సమ్మరీ ఫార్మెట్ లో ఈ వెల్ఫేర్ అవ్వచ్చు,
నెక్స్ట్ అగ్రికల్చర్ అవ్వచ్చు, ఈ లోన్ వేవియర్స్ అవ్వచ్చు, వేటికి ఎంతెంత చేశారు అనేటువంటిది ఒక సమ్మరీ లాగా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ బెనిఫిషియల్ గా ఉంటది. So it is clear with this amounts were shown as allocated to gain mileage but were not actually spent. గవర్నమెంట్ యొక్క మైలేజ్, గవర్నమెంట్ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ఇవి తీసుకొచ్చారు కానీ నిజంగా స్పెండ్ చేయలేదని చెప్తున్నారు. దిస్ షోస్ అవర్ కమిట్మెంట్ టు మ్యాచ్ అవర్ యాక్షన్స్ విత్ అవర్ వర్డ్స్. సో ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రము అమలుకి సాధ్యమైనటువంటి వాటినే మేము ఒప్పుకుంటాం, అవే చేస్తాము, ఇది మా యొక్క కమిట్మెంట్ ని సూచిస్తుంది అని చెప్పారు. సో అగైన్ ఈ పారాగ్రాఫ్ లో కూడా స్టాటిస్టిక్స్ లో ఉన్నటువంటి విషయాలను తీసుకోవాలి. పొలిటికల్ రిటారిక్స్ మనకి అనవసరం. సో ఫిజికల్ డిసిప్లిన్ ప్రీవియస్ 10 years లో కొంతవరకు లేదు అని చెప్పడానికి కొంత డేటా తీసుకోవాలి. ఫ్యూచర్ గవర్నమెంట్స్ అట్లా చేయకూడదు అని చెప్పి రికమెండేషన్స్ ఇవ్వడం కోసం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొచ్చి, కానీ టూ మచ్ పొలిటికల్ గా మనం వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్. So with proper planning and responsible governance, we will endeavor to fulfill the promises made by us to the people of Telangana. So దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 50,000 కోట్ల రూపాయలు, సో 1/4 ఆఫ్ ద బడ్జెట్ 6 గ్యారంటీస్ కి ఇచ్చారు కాబట్టి, సో ఫిజికల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అయ్యి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం ఈ గవర్నమెంట్ వర్క్ చేస్తుందని సభాముఖంగా ఫినాన్స్ మినిస్టర్ హామీ ఇచ్చారు. ద మిస్డీడ్స్ అండ్ మిస్టేక్స్ ఆఫ్ ద పాస్ట్ రిజన్ కెనాట్ డిపెండ్ అవర్ స్పిరిట్స్ అండ్ కెనాట్ డిటర్ us ఫ్రమ్ అవర్ గోల్స్. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఇట్లా చేసిందని శ్వేతపత్రం ఇవ్వడము ఇవన్నీ చెప్పి మేము చేయమని కాదు, బట్ అవి మళ్ళీ రిపీట్ కావు అని చెప్పి మా ఉద్దేశం అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. విత్ ది స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అబండెన్స్ ఐ టేబుల్ దిస్ బడ్జెట్. సో ఇక్కడ వరకు ఒక ఫిలసాఫికల్ కోణము, సో దేశంలో ఉన్నటువంటి లీడర్షిప్, గత ప్రధానులు ఏం చెప్పారు, మహాత్మా గాంధీ ఏం చెప్పారు, అమరవీరుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నీ చెప్తూ లాస్ట్ 10 years లో ఒక ఫిజికల్ మిస్మేనేజ్మెంట్ జరిగిందని చెప్తూ, అట్లా మేము ఉండము, ఒక ఫిజికల్ డిసిప్లిన్ ఫాలో అవుతూ 6 గ్యారంటీస్ ని అమలు చేస్తామని చెప్తూ ఒక వాగ్దానం ఇస్తూ బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ కీ టర్మ్స్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ is a measure of economic activity that quantifies the value created by a particular industry. So value created by a particular industry or sector of an economy. ఒక పరిశ్రమ లేదా ఒక సెక్టారు, ఒక ఎకానమీ అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో కనుక కొంత విలువని పెంచినట్లయితే, సో ఒక ఆర్థిక వ్యవస్థకి కొంత కాంట్రిబ్యూట్ చేసి దాని యొక్క విలువని పెంచినట్లయితే దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. సో ఈ పేర్లోనే ఉంది గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఏదైనా ఒక సెక్టార్కి లేదా ఒక ఇండస్ట్రీకి మనం కాస్త విలువని జోడించినట్లయితే దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాము. ఇన్ ఎకనామిక్స్, గ్రాస్ వాల్యూ యాడెడ్ క్వాంటిఫైస్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ అన్ ఏరియా ఆర్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్. సో ఒక భూభాగంలో ఉన్నటువంటి ఆ భూభాగంలో పరిశ్రమ అవ్వచ్చు, లేదా ఒక సెక్టార్ అంటే ఆక్వా సెక్టార్ ఉంది, లేదా ఒక పల్సెస్ అవ్వచ్చు, సెరల్స్ అవ్వచ్చు, అమ్మేటువంటి ఒక ప్రాంతం ఉంది. సో ఆ ప్రాంతము ఆర్థిక వ్యవస్థకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత విలువని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది, సో దేశము లేదా రాష్ట్రము లేదా జిల్లా లేదా గ్రామం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ యొక్క ఉత్పాదకత ఎంత విలువని జోడిస్తుంది అన్నదాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. సో in the fiscal year 2023-24, Telangana's economy demonstrated various performances across the subsectors influenced by a range of factors. So first slide లోనే మనం చెప్పుకున్నాము ఫిలసాఫికల్ కోణాల తర్వాత ఒక సెక్టార్ వైజ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయని మనం చూసుకుంటాము. సో డిఫరెంట్ సెక్టార్స్ అండ్ సబ్ సెక్టార్స్ ఒక మిశ్రమైనటువంటి ఫలితాన్ని మనం చూపించాయి. సపోజ్ ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగమైనటువంటి అగ్రికల్చర్ లో కాస్త డిక్లైన్, కాస్త తరుగుదల మనకి కనిపిస్తా ఉంది. Gross value added in the crops subsector decreased from 49,059 crores in 2022 to 45,723. దాదాపు ఒక 400 crores గ్రాస్ వాల్యూ యాడెడ్. వ్యవసాయ రంగం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పాదక పెరగకపోగా తగ్గింది. 49,059 కోట్లు వచ్చేది ఇప్పుడు 45,723 కోట్లు, దాదాపుగా ఒక 4,000 కోట్ల రూపాయల యొక్క జీవీఏ వ్యవసాయ రంగంలో తగ్గింది అని చెప్పి మనం అనుకోవచ్చు. దిస్ సిగ్నిఫైస్ డ్రాప్ విచ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ -6.8%. సో దీని యొక్క పెరుగుదల -6.8 కింద ఉంది. వాస్ ప్రైమర్లీ డ్యూ టు అడ్వర్స్ సీజనల్ కండిషన్స్.
సో సీజనల్ కండిషన్స్ సరిగ్గా లేక ఈ డ్రాప్ అనేటువంటిది మనకి జరిగింది. వర్షపాతం అవ్వచ్చు, భౌగోళిక పరిస్థితులు అవ్వచ్చు, అవి వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం వల్ల దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల గ్రాస్ వాల్యూ యాడెడ్ తగ్గింది. వ్యవసాయ రంగం ద్వారా ఒక ఉత్పాదకత పెరగాల్సిన పోగా ఒక 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైనటువంటి జీవీఏ అగ్రికల్చర్ సబ్ సెక్టార్ నుంచి, సో క్రాప్స్ అనే సబ్ సెక్టార్, అగ్రికల్చర్ అనేది ఒక బ్రాడ్ సెక్టార్, సో అదొక సెక్టార్ అయితే దాంట్లో సబ్ సెక్టార్ లో క్రాప్స్ ఉంటాయి, సో యాలిడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, క్యాటిల్ రేరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఫిషరీస్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి. దాంట్లో క్రాప్స్ అనేటువంటి సబ్ సెక్టార్ లో మాత్రం డిక్లైన్ ని మనము చూసాం. సో దీనికి సౌత్ వెస్ట్ మాన్సూన్, సో నైరుతి ఋతుపవనాలు అని చెప్పాము, ఇవి ఒక 17 రోజులు డిలే అయ్యాయి. దానివల్ల మనకి ఇబ్బందిని మనం చూస్తుంటాము. అండ్ దెర్ వర్ లార్జ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ రైన్ఫాల్ డ్యూరింగ్ ద సీజన్. సో నైరుతి ఋతుపవనాలు 17 రోజులు ఆలస్యంగా రావడమే కాదు, వచ్చిన వర్షపాతం కూడా ఫ్లక్చువేషన్స్, ఒక రోజు ఎక్కువ తక్కువ పడడం మధ్యలో ఆల్రెడీ ఉన్నాయి. Notably, during the critical stages of crop growth in August and October, rainfall was markedly deficient. So, పంటలు పండేటువంటి ఈ ఆగస్టు అక్టోబర్ కాలంలోనే రైన్ఫాల్ అనేటువంటి తగ్గడం జరిగింది. సో ఈ మాన్సూన్ కూడా 17 రోజులు లేటుగా రావడం జరిగింది. దానివల్ల ఈ ఉత్పాదక తగ్గింది. దీస్ కండిషన్స్ కపుల్డ్ విత్ ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అండ్ ఇన్సఫిషియంట్ వాటర్ లెవెల్స్ ఇన్ కృష్ణా బేసిన్. సో ఈ మాన్సూన్స్ లేట్ అవ్వడము, వర్షపాతం తగ్గడం మాత్రమే కాకుండా డ్రై స్పెల్స్, సో వేడికి లాంటి పరిస్థితులు మనకు చూసాము. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, సో భూగర్భ జలాలు తగ్గినాయి. సో సరిగ్గా పంట పండేటువంటి ఆగస్ట్ నుంచి అక్టోబర్ ప్రాంతంలోనే ఈ మాన్సూన్ డిలే అవ్వడము, రైన్ఫాల్ తగ్గడము, డ్రై స్పెల్స్ అవ్వచ్చు, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు కూడా తగ్గడం అవ్వచ్చు, ఇన్సఫిషియంట్ వాటర్ లెవెల్స్ కృష్ణా బేసిన్ లో కూడా వాటర్ యొక్క లెవెల్, నీటి యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉంది. ఇట్స్ లెడ్ టు డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ద సోన్ ఏరియా ఆఫ్ ద క్రాప్స్. ఎక్కడైతే విత్తామో, పంట వేసామో ఆ ఏరియాస్ లో మనకు ఒక డిక్లైన్ మనకి కనపడతా ఉంది. సచ్ యాజ్ ప్యాడీ, సో వరి అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, మెయిజ్ అవ్వచ్చు, రెడ్ గ్రామ్ అవ్వచ్చు, బెంగాల్ గ్రామ్ అవ్వచ్చు, ఈ పప్పు దినుసులు అవ్వచ్చు, వరి అవ్వచ్చు, సో పత్తి అవ్వచ్చు, మొక్కజొన్న అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా తరుగుదల మనకి కనిపిస్తూ ఉంది. దానికి మాన్సూన్ డిలే అవ్వడము, వర్షపాతం తగ్గడము, భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడము, డ్రై స్పెల్స్ అనేటువంటి ఎక్కువ అవడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు, దానికి రీజన్స్ కింద. సో ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి, సో సెకండరీ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, టెరిటరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్, సేవా రంగం అని చెప్పంటాము. సో ఈ పరిశ్రమలు మరియు సేవా రంగంలో తెలంగాణ యొక్క ఎకానమీ డిక్లైనింగ్ ట్రెండ్ ని మనం చూసింది. సో గ్రోత్ రేట్స్ తగ్గాయి. సో ఉత్పాదకత ఆ విషయాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ గ్రోత్ రేట్, సో పెరుగుదల రేటు మాత్రం తక్కువగా వస్తూ వచ్చింది. నోటబుల్లీ డిక్రీజ్ వి అబ్జర్వ్ ఇన్ సెక్టర్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, ట్రేడ్ అండ్ రిపేర్. సో ఈ విద్యుత్ సంబంధించినటువంటి సెక్టార్ అవ్వచ్చు, గ్యాస్ కు సంబంధించిన సెక్టార్ అవ్వచ్చు, వాటర్ సప్లై నీటి సరఫరా అవ్వచ్చు, ట్రేడ్ వ్యాపారం అవ్వచ్చు, రిపైర్స్, సో మన పనిముట్లను రిపేర్ చేసేటువంటి సేవల్లో అవ్వచ్చు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో అవ్వచ్చు, రైల్వేస్ లో అవ్వచ్చు, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లో అవ్వచ్చు, దీంట్లో మనకి ఒక డిక్లైనింగ్ ట్రెండ్ మనకి కనిపిస్తా ఉంది గత ఆర్థిక సంవత్సరంలో. సో తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాల్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయనేటువంటిది ఈ మ్యాప్ ద్వారా మనకు చూపించాము. సో ప్లీజ్ గో త్రూ. సో ఈ వీడియోని పాస్ చేసుకుని మీరు, సో జాగ్రఫికల్ గా హ్యూమన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ మ్యాప్ అనేటువంటిది. సో ఫర్ సపోజ్ నల్గొండ చూసుకుంటే ఇక్కడ ఉంది నల్గొండ జాగ్రఫికల్ గా, దీంట్లో సిమెంట్, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో కరీంనగర్ చూసుకుంటే ఫెర్టిలైజర్, పవర్, సిమెంట్ ఉన్నాయి. సో ఈ విధంగా, సో ఆదిలాబాద్ లో సిమెంట్, పేపర్ కాగజ్ నగర్ మనకి పేరులోనే ఉంది. సో అలా ఏ డిస్టిక్ లో ఏమేమి, ఖమ్మం ఉంటే మినరల్స్, సో సో స్పాంజ్ ఐరన్ లిమిటెడ్ పాల్వంచ అవ్వచ్చు, పవర్ సెక్టర్ ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రానైట్ ఇండస్ట్రీ ఖమ్మం సరిహద్దులు మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీ ఉంటుంది, మెటలర్జీ అవ్వచ్చు, పేపర్ ఐటీసీ భద్రాచలం, సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇట్లా ఉన్నాయి. సో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ జనరల్ గా ఈ యొక్క ఇమేజ్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో అదర్ సెక్టార్స్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్, క్వారీయింగ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ హై గ్రోత్ రేట్స్ ఇన్ 2023-24. సో ఈ సెక్టార్స్ మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ చూశాయి. సో వాటిల్లో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్ ఇవన్నీ మాత్రం మనకి గ్రోత్ రేట్ ని చూపించాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్, the manufacturing sector presented a contrasting trend, growing at 5.9% to just 1.3% in the previous year.
మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో బాగా పెరిగింది. సర్వీసెస్ సెక్టార్ మాత్రం కాస్త డిక్లైన్ చూసాయి. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ కూడా. సో ఎప్పుడు భూమిలో ఉండే అగ్రికల్చర్ సెక్టారు, అదే విధంగా సర్వీస్ సెక్టారు ఈసారి డిక్లైన్ లో ఉన్నాయి. ఎప్పుడు డిక్లైనింగ్ ట్రెండ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ ని చూపించడం జరిగింది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. సపోజ్ మన ఫ్యామిలీలో 5గురు ఉన్నారు, మనకి ఎవ్రీ మంత్ 5 lakhs వస్తాయి అనుకుందాం. సో ఫాదర్ మదర్ వర్క్ చేస్తారు, పిల్లలు చదువుకుంటారు, అయినప్పటికీ ఇద్దరు శాలరీస్ కలిపి 5 lakhs వస్తాయి. 5 lakhs బై 5 అంటే ఒక్కొక్కరికి 1 lakh. ప్రతి ఒక్కరికి ప్రతి నెలలో 1 lakh పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది ఆ ఫ్యామిలీలో ఉంది. అదే విధంగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ప్రెసెంట్ డే ప్రైజెస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి 3,43,297. సో తెలంగాణ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క మనిషి 3,43,297 రూపాయలు ఆన్ అండ్ యావరేజ్ గా సంపాదిస్తారు. ఇట్ వాస్ 3,09,912 లాస్ట్ ఇయర్, బట్ గ్రోత్ రేట్ వాస్ డిక్రీజ్డ్. సో క్వాంటిటీ పరంగా 3,09,000 ఉంది, అది 3,43,000 అంటే దాదాపు ఒక 34,000 మనకి పెరిగినట్టుగానే కనిపిస్తుంది. సో నిజంగా పెరిగింది, బట్ గ్రోత్ రేట్ వృద్ధి శాతం మాత్రం తగ్గింది. సో అంతకు ముందున్న ఇయర్ కంటే, సో దీనికంటే ముందున్న ఇయర్ కంటే ఈ ఇయర్ ఎంత పెరిగిందో అంతకంటే తక్కువ గ్రోత్ రేట్ ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మాత్రం ఈ ఇయర్ మనం చూస్తాం. సో గుడ్ గవర్నెన్స్. సో ప్రగతి భవన్ పేరుని మహాత్మా జ్యోతి పూలే భవన్ అనిగా మార్చడం తోటే, సో ఇనిషియల్ డేస్ ఫస్ట్ 24 hours 48 hours లోనే తీసుకున్నటువంటి నిర్ణయంగా ఇది మారింది. సో ఓపెన్ ఇట్స్ డోర్స్ టు జనరల్ పబ్లిక్. నేను ప్రీవియస్ స్లైడ్ లో చూశాను, ప్రగతి భవన్ యొక్క కంచెలు బద్దలు కొట్టడం జరిగింది. సో గుడ్ గవర్నెన్స్ కి నాందిగా ఆ స్టెప్ ని మనం చూసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ 1 మెయిన్స్ లో. సో ఈ పాలిటిక్ కి సంబంధించిన పేపర్ లో గవర్నెన్స్ మనకి ఎక్కువ సింహభాగం అనేటువంటిది గ్రూప్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో గుడ్ గవర్నెన్స్ కి ప్రెసెంట్ గవర్నమెంట్ కి సింబల్ గా చెప్పాలి అంటే ఈ మహాత్మా జ్యోతి పూలే భవన్ గా పేరు మార్చడం, ప్రజాభవన్ పేరు, దానికి ఉన్న కంచెలు తీసేయడము. సో ప్రజాపాలన ఏ హామీతో వచ్చారో, వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ప్రజాపాలన వేర్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీవన్ టు గివ్ రిప్రజెంటేషన్ ఇన్ ఎనీ ఇష్యూ. ఏ విషయం మీదైనా గవర్నమెంట్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ హెల్డ్ 2 days in a week and gives us a first hand insight into the problems being faced by the people. సో వారానికి 2 రోజులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిసి అతనికి అర్జీ ఇచ్చుకునేటువంటి ప్రజాపాలన ఇనిషియేటివ్ కూడా ఈ ప్రస్తుత గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని పేరేంటి, దాని నేచర్ ఏంటి, అది ఎప్పుడు వర్క్ అవుతుంది అనేటువంటి విషయాలు మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ 2 months, ఈ 2 months కాలంలో అంటే డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months. సో రఫ్ గా 2 months డేటా మన దగ్గర ఉంది. 43,054 రిప్రజెంటేషన్స్, 43,054 మంది తమ అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పెట్టుకున్నారు. ఆఫ్ విచ్ 14,951 వార్ రిగార్డింగ్ హౌసెస్, ఇళ్లకు సంబంధించినవి 14,000. సో 8,927 రిలేటెడ్ టు భూములకు సంబంధించిన, సో ఈ భూ కబ్జాలు అవ్వచ్చు, సో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ అలోకేట్ అవ్వకపోవడం, ఇట్లాంటి విషయాలు అవ్వచ్చు, అది 8,927. సో 3,267 పెన్షన్కి సంబంధించినటువంటి విషయాలు. సో 3,134 ఎంప్లాయ్మెంట్, సో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలకు సంబంధించినవి ఒక 3,000 చూసుకుంటే, ఇంకొక 3,000 పెన్షన్ సంబంధించినవి, దాదాపు 9,000 అప్లికేషన్స్ భూములకు సంబంధించినటువంటి విషయాలు. సో దాదాపు 15,000 అప్లికేషన్స్ ఇళ్లకు సంబంధించినటువంటి ఉన్నాయి. సో ఈ డేటాను మనం అర్థం చేసుకుంటే రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ ఏ విషయాల మీద ఇబ్బంది పడుతున్నారు, సో ఇల్లు అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, భూములకు సంబంధించినటువంటి తగాదాలు అవ్వచ్చు, పెన్షన్స్ అందకపోవడం అవ్వచ్చు, ఇలాంటి ఒక మేజర్, సో ఇలాంటి ప్రజాపాలన ఇనిషియేటివ్స్ ద్వారా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ట్రెండ్ ఏ సెక్టార్స్ లో ఎక్కువ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఉంది అనేటువంటి డేటా మాత్రం మనకి వెరీ వెరీ ఎఫిషియెంట్ మేనర్లో దొరుకుతుంది. సో సమస్యల పరిష్కారం పూర్తిగా అయినా లేకపోతే కొంతవరకు పార్షియల్గా అయినా ఒక మంచి డేటా బేస్ అయితే మనకి ప్రజాపాలన వల్ల క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో స్పెషల్ కౌంటర్స్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ ద డిజేబుల్డ్ ఎల్డర్లీ ఉమెన్స్. ఈ ప్రజాపాలనలో గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడానికి వచ్చే వికలాంగులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఉమెన్స్ కోసం స్పెషల్ కౌంటర్స్ ని పెట్టారు. అండ్ చిల్డ్రన్ ఆల్సో
సో దట్ దే ఆర్ నాట్ పుట్ టు ఎనీ ఇన్కన్వీనియన్స్ ప్రజాపాలన. సో ఉమెన్ కానీ ముసలోళ్ళు కానీ వచ్చి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం స్పెషల్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ కౌంటర్స్ హ్యావ్ బిన్ సెటప్ ఫర్ పేషెంట్స్ రిక్వైరింగ్ మెడికల్ అసిస్టెన్స్. అక్కడికి వచ్చినప్పుడు వైద్య సహాయం మనకి ఏమైనా అవసరం అయితే అక్కడ ఆరోగ్యశ్రీ కౌంటర్ కూడా మనం చూడొచ్చు. ద అప్లికేషన్స్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ పోర్టల్ వేర్ దే ఆర్ మానిటర్డ్ అండ్ ట్రాక్డ్ టిల్ దే ఆర్ రిజర్వ్డ్ అండ్ డిస్పోజ్డ్. సో ప్రజాపాలన ఇనిషియేటివ్ కి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం కూడా మనకి జరిగింది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు వాటికి సంబంధించిన విషయాల్లో మనం ఆన్లైన్ లో గవర్నమెంట్ కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హ్యావ్ బీన్ గివెన్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ టు మానిటర్ అండ్ రిజాల్వ్ ఎనీ ఇష్యూ ఇన్ ద ప్రాసెస్. సో ఈ విషయాల్లో మనకి సీరియస్నెస్ రావడం కోసం కేవలం ఎమ్మెల్యేలు లేకపోతే మినిస్టర్లు గవర్నమెంట్ యొక్క పొలిటికల్ లీడర్షిప్ ఆఫ్ ద గవర్నమెంట్ కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, సో అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంతేకాకుండా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈ మొత్తం దానికి ఒక నోడల్ ఆఫీసర్ గా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క స్మూత్ కండక్ట్ కోసం పెట్టడం జరిగింది. సో ఈ ప్రజాపాలన అనేటువంటి ఇనిషియేటివ్ వెరీ వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇన్ ఎంటైర్ ఇండియా అని కూడా మనం చెప్పొచ్చు. డైరెక్ట్ గవర్నెన్స్. సో వారంలో 2 రోజులు ప్రజల యొక్క సమస్యలు వినడానికి, వారి యొక్క దరఖాస్తులు తీసుకోవడానికి, వాటిని ఆన్లైన్ లో ప్రాసెస్ చేయడానికి, అది కూడా చిల్డ్రన్ లేకపోతే ఉమెన్ లేకపోతే ఎల్డర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్, మెడికల్ ఫెసిలిటీస్ తో పాటు ప్రజల నుంచి సమస్యలు తీసుకోవడము, వాటికి ఫీడ్బ్యాక్ కోసం, వాటి యొక్క అమలు కోసం ఐఏఎస్ ఆఫీసర్లు, సో ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్ గా పెట్టి కూడా ప్రజాపాలన చాలా సీరియస్ గా చాలా అర్థవంతంగా ముందుకెళ్తుంది. సో గవర్నమెంట్ యొక్క 6 గ్యారంటీస్. సో గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ కమిటెడ్ టు పబ్లిక్ వెల్ఫేర్. సో వెల్ఫేర్ అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ టర్మ్ లో పవర్లోకి వచ్చింది. అవుట్ ఆఫ్ 6 గ్యారంటీస్ ప్రామిస్డ్ బై us, వి ఇనాగ్రేటెడ్ 2 of them within 48 hours. సో ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు కూడా, సో అదొకటి. ఆరోగ్యశ్రీ యొక్క పరిధిని 5 lakhs నుంచి 10 lakhs పెంచడం విత్ ఇన్ ద 48 hours. రేవంత్ రెడ్డి గారు సీఎం గా సైన్ చేసిన క్షణం నుంచి కౌంట్ డౌన్ పెట్టుకుంటే 48 hours లోపల ఇవి అమల్లోకి వచ్చేసాయి. We have made special arrangements for receipt of application from 28th December to 6th January. సో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టారు టు ఐడెంటిఫై ద బెనిఫిషరీస్. We have received an overwhelming number of 1.29 crore applications. దాదాపు 1.3, సో 1,30,00,000 అప్లికేషన్స్. అంటే ఈ 6 గ్యారంటీల పథకానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనం చూడొచ్చు. దీస్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ డిజిటైజ్డ్ టు ఫెసిలిటేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అండ్ ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్. దీన్ని డిజిటైజ్ చేయడం ద్వారా మనం కంప్లైంట్ లేదా అప్లికేషన్ ట్రాక్ చేయడం అవ్వచ్చు, రిసోర్సెస్ ఎక్కడ వరకు వెళ్తున్నాయో చూడొచ్చు, దాని యొక్క రేంజ్ ఎంత వరకు ఉందో చూడొచ్చు, ఒక రకమైన ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం అనేటువంటిది చూడొచ్చు. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 గ్యారంటీస్ అవ్వచ్చు, ఈ ప్రజాపాలన అవ్వచ్చు, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అవుతాయి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో. సో వీ హ్యావ్ కండక్టెడ్ ఎ స్పెషల్ డ్రైవ్ ఫ్రమ్ December 28th to January 6th and nearly 2 crore applications were సో దాదాపు 2 కోట్ల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు. దిస్ నంబర్ షోడ్ ద ఫెయిత్ ఇన్ ద పీపుల్ రిపోజ్డ్ ఆన్ ద ప్రామిసెస్ వి మేడ్ టు దెమ్. సో ప్రజలకి అప్పుడు అపోజిషన్ లో ఉండి క్యాంపెయిన్ చేసినప్పుడు రాజకీయ హామీలు ఏవైతే ఉన్నాయో అవి పరిపాలనకు వచ్చేప్పుడు ప్రజలు ఆ హామీలు నమ్ముతున్నారు, అందుకే అర్జీ పెట్టుకున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫినాన్స్ మినిస్టర్ గారి యొక్క వర్డ్స్ నుంచి. The beneficiaries data is being compiled through special software and it was compiled on fast track. So చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో చాలా వేగంగా బెనిఫిషరీస్ యొక్క దరఖాస్తులు ఇవ్వడం, సో పబ్లిక్ డొమైన్ లో పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం అనేటువంటిది జరిగింది. దిస్ వుడ్ హెల్ప్ ఇన్ ఎ బిగ్గర్ వే ఇన్ ఐడెంటిఫైయింగ్ ద యాక్చువల్ బెనిఫిషరీస్ అండ్ కీప్ అడిక్వేట్ ఫండ్స్ ఫర్ దిస్ పర్పస్. నిజమైన లబ్ధిదారులని గుర్తించి వాళ్ళకి ఈ పథకాల యొక్క పర్పస్ అందేలా చేయడంలో ఈ డిజిటైజేషన్ అనేటువంటి స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు ఒక 2 కోట్ల అప్లికేషన్స్ తీసుకుని ప్రాసెస్ చేసి దాన్ని అధికారులకు అందజేసి సరైన లబ్ధాలను ఐడెంటిఫై చేయడం అనేటువంటి ఒక పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ప్రజాపాలనని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రీ ఆర్టీసీ బస్ మహాలక్ష్మి పథకం చూసాం. సో గవర్నమెంట్ యొక్క మార్క్ విత్ ఇన్ 24 hours, విత్ ఇన్ 48 hours మనకు తెలిసింది. సో సీఎం అయిన తర్వాత వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో
9th December 2023, 7th December లో అధికారంలోకి వస్తే 8th ఒక రోజు గ్యాప్ ఇచ్చి 9th నుంచే ఈ యొక్క పథకం మొదలైంది. ద ఉమెన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దిస్ ఫెసిలిటీ. సో ఎప్పుడు ఇంటి పట్టిన 4 గోడలకు పరిమితమైన ఉమెన్ తన తమ ఎకనామిక్ యాక్టివిటీస్ అవ్వచ్చు, సోషల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, పొలిటికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఫ్యామిలీ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్, సో వాళ్ళ యొక్క సోషల్ నెట్వర్కింగ్, వాళ్ళ యొక్క సోషల్ మొబిలిటీ. సో ఉమెన్ యొక్క సోషల్ మొబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఐఎంఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం 30% ఆఫ్ ద టెరిటరీ యొక్క జీడిపి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఉమెన్ మొబిలిటీ పెంచాలి కాబట్టి ఆ బడ్జెట్ గవర్నమెంట్ తీసుకుని దాదాపు 300 crore గవర్నమెంట్ టీఎస్ఆర్టీసీకి రిలీజ్ చేసింది ఈ పథకం కింద. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ యొక్క కవరేజ్ ని సో రీవ్యాంప్ చేశారు. డబల్ ద లిమిట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ 5 lakh to 10 lakh rupees. సో వైద్య సహాయం కింద 5 లక్షల పరిమితి ఉందని ఇప్పుడు 10 లక్షల పరిమితికి సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సో కొన్ని రోజులు అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. రకరకాల పొలిటికల్ పార్టీస్, రకరకాల సిచ్యువేషన్స్ వల్ల అగైన్ సేమ్ గవర్నమెంట్ మళ్ళీ రావడం వల్ల దీని యొక్క పరిధి వైద్య సహాయం 5 లక్షల నుంచి 10 లక్షలు పెరిగారు. ఇన్ ఎడిషన్ టు ఎన్షూర్ అన్ఇంటరప్టెడ్ మెడికల్ ట్రీట్మెంట్స్ టు ద నీడీ వీ హ్యావ్ రిలీజ్డ్ పెండింగ్ డ్యూస్. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇస్తామంటారు కానీ ఇవ్వరు, పాత బకాయిలు ఉన్నాయని కాబట్టి సో అవి కూడా రిలీజ్ చేసేసి ముందు పాత బకాయిలు రిలీజ్ చేసేసి ఇప్పుడున్న పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఈ యొక్క సిలిండర్ 500 రూపీస్కి సిలిండర్ ఇవ్వడం అంటుంది ఇంకొక ఇనిషియేటివ్. 2 other important promises of the government are supply of LPG cylinder for 5,000 rupees under Gruha Jyoti scheme. Very, very important. So price 500 rupees, పథకం పేరు Gruha Jyoti. సో 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ టు ఆల్ ఎలిజిబుల్ కన్స్యూమర్స్. సో ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడము, సో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల యొక్క ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, ఇవి మిగతా 2 ఇంపార్టెంట్ ప్రామిసెస్ కింద మనం చూడొచ్చు. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఇట్స్ మీటింగ్ ఆన్ 4th February 2024 has approved implementation of the both of the schemes. సో 500 రూపాయలకి ఎల్పిజి అవ్వచ్చు, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ సరఫరా కోసం క్యాబినెట్ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 4th February నిర్ణయం తీసుకున్నారు. వెరీ సూన్ ద మోడాలిటీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ ద స్కీమ్ విల్ బి రోల్డ్ అవుట్. అతి త్వరలోనే ఈ పథకం కూడా ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్ అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ రైతు భరోసా. సో రైతు భరోసా అవ్వచ్చు, ఇందిరమ్మ ఇల్లు అవ్వచ్చు. సో రైతు భరోసా మనం చూసాం 15,000 రైతులకి, 12,000 రైతు కూలీలకి 500 రూపాయలు వారి మీద బోనస్, అది రైతు భరోసా. ఇందిరమ్మ ఇల్లు మనం చూసాము ఉద్యమకాలకు 250 చదరపు గజాలు, మిగతా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలంతో పాటు మనకి ఒక 5 లక్షల వరకు సహాయం అనేటువంటిది మనం చూసాము. చేయూత అండ్ యువ వికాసం. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ అవ్వచ్చు, ఒక కార్పస్ వాళ్ళ విద్య కోసం ఒక కార్పస్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉందని ఫినాన్స్ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పారు. సో ఈ పథకాలు ఏంటి, పథకాల క్వాంటిటేటివ్ లిమిట్స్ ఏంటి, వాటి ఉద్దేశం ఏంటి, అది ఎవరిని ఉద్దేశించి పెట్టారు, యువకులనా లేకపోతే మహిళలనా లేకపోతే రైతులనా, ఇవి చాలా క్లియర్ గా అర్థం చేసుకుని ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు ఎంసీక్యూ వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ డిక్లరేషన్స్, సో ఎలక్షన్ క్యాంపెయిన్ లో రకరకాల డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో వరంగల్లో రైతుల డిక్లరేషన్ మనం చూసాము, హైదరాబాద్ లో యువకుల కోసం డిక్లరేషన్ చూసాము, చేవేలలో ఎస్సీ ఎస్టీల కోసము, కామారెడ్డిలో బీసీలు మైనార్టీల కోసం డిక్లరేషన్ ఉన్నాయి. దాని ప్రకారంగా సో ఆ డిక్లరేషన్స్ కి అనుసంధానంగా ఇన్ దిస్ బడ్జెట్ వీ హావ్ ప్రపోజ్డ్ 53,196 crore ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్స్. సో provisions of the additional funds will be made as required once a complete assessment is made about the scheme. So ఈ డిక్లరేషన్స్ కి అనుసంధానంగానే 6 గ్యారంటీస్ ని రూపొందించడం జరిగింది. ఆ 6 గ్యారంటీస్ కోసం 53,196 కోట్లు కూడా గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరిగింది. సో సెక్టోరల్ గ్రోత్ ఇన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. సో ప్రీవియస్ స్లైడ్స్ లో మనం అగ్రికల్చర్ అవ్వచ్చు, సో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్ యొక్క సెక్టోరల్ అనాలిసిస్ ని బ్రీఫ్ గా చూసాము. ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి 1 by 1 ఇండస్ట్రియల్ సెక్టార్స్ ని మనం చూసుకోవచ్చు. సో ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సెక్టోరల్ ట్రెండ్ మనం చూసినట్టయితే స్టేట్స్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ విల్ లీడ్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో పరిశ్రమలు పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడము, రాష్ట్రానికి
ధనం ప్రాస్పెరిటీ రావడం అనేది జరుగుతుంది. హిన్స్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ మెజర్స్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క విధానాన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి మెజర్స్ తీసుకుంటామని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఇన్ దిస్ డైరెక్షన్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ వాళ్ళు దావోస్ స్విట్జర్లాండ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ గతంలో కేటీఆర్ గారు వెళ్ళేవాళ్ళు, దానికి కేటీఆర్ స్థానంలో శ్రీధర్ బాబు గారు సో అలాంగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ దావోస్ స్విట్జర్లాండ్కి వెళ్ళారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన తెలంగాణ స్టేట్స్ కి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, సీఎం, సో గౌతమ్ అదానీ అండ్ అదర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. సో ఈ దావోస్ స్విట్జర్లాండ్ లో తెలంగాణ గవర్నమెంట్ కూడా తమ రిప్రజెంటేషన్ ఇచ్చింది. సో దే హెల్డ్ కన్సల్టేషన్ విత్ హెడ్స్ ఆఫ్ ద 50 మల్టీ ఎంఎన్సీస్ తోటి. సో ఇద్దరి యొక్క డెలిగేషన్ వీళ్ళతో పాటు ఆఫీసర్స్ ఒక 50 ఎంఎన్సీస్ తోటి టాక్స్ అనేటువంటివి చేశారు. సో అప్రైజ్డ్ దెమ్ ఆఫ్ 11 అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. సో వ్యవసాయము పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక 11 పాలసీకి సంబంధించినటువంటి ఒక అప్రైజలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి గణాంకాలని వారికి అందజేయడం జరిగింది. వాటిని చూసి గవర్నమెంట్ యొక్క విజనరీ అప్రోచ్ ని చూసి దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ దావోస్ స్విట్జర్లాండ్ సదస్సు ద్వారా మనకి అర్థమైందని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ మన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పడం జరిగింది. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ వుడ్ హ్యావ్ ఎ గ్రేట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ జీడిపి. సో నేషనల్ జీడిపి లాగానే స్టేట్ కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది, దానికి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చాలా చాలా యూజ్ అవుతాయని చెప్పేసి మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పడం జరిగింది. సో ఎంఎస్ఎంఈస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక స్కీమ్ ఉంది. సో ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఫర్ సపోజ్ సిరిసిల్ల ఏరియాస్ లో చేనేత ఫేమస్, సో అక్కడ అంటే టెక్స్టైల్ యొక్క క్లస్టర్. సో ఇంకో చోట ఫుడ్ ప్రాసెసింగ్, సపోజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనుకుందాం ఫర్ సపోజ్, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, సో జామ్స్, జ్యూసెస్, సో ఈ పల్ప్ నుంచి వచ్చే స్వీట్స్ ఇలాంటివి ఉంది. సో అదో క్లస్టర్. సో ఈ ఎంఎస్ఎంఈస్ సూక్ష్మ లఘు మధ్యతరగతి పరిశ్రమలను తెలుగులో అంటాము. వాటికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంఎస్సి సిడిపి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఫండ్స్ తోటి మనకి పిఎం మిత్ర, సో టెక్స్టైల్ పార్క్ సంబంధించిన వాటిలో పిఎం మిత్ర ఫండ్స్ విల్ డెవలప్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. సో ఈ యొక్క ఫండ్స్ తోటి మనం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ డెవలప్ చేసుకోవచ్చు. వీ వుడ్ ఆల్సో బి సెట్టింగ్ అప్ టు లెదర్ పార్క్స్ విత్ ద సెంట్రల్ అసిస్టెన్స్. సో టెక్స్టైలే కావచ్చు, రకరకాల సెక్టార్స్ కూడా ఏ ఏరియాలో ఏ సెక్టార్ కి పాసిబిలిటీ ఉందో ఆ పాసిబిలిటీని, సో టెక్స్టైల్ పార్క్ తో పాటుగా 2 లెదర్ పార్క్స్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాటితోటి ఫ్యూచర్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లస్టర్ బేస్డ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ మోడల్ అనేటువంటిది సెంట్రల్ అసిస్టెంట్ తో మేము చేస్తామని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫినాన్స్ మినిస్టర్ గారు ప్రకటించారు. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం లో సెంటర్ స్టేట్ కి ఉన్నటువంటి బాండింగ్, వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్ అలొకేషన్స్ ఇలా బడ్జెట్స్ లో డిస్క్రైబ్ చేయడం ద్వారా ఒక హెల్తీ రిలేషన్స్ ని మెయింటైన్ చేయడం అనేటువంటిది పాసిబిలిటీ ఉంది. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈ పారాగ్రాఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు. సో ఎనీ డెవలప్మెంట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ పాకెట్స్ వుడ్ లీడ్ టు రీజనల్ అండ్ ఎకనామిక్ డిస్పారిటీస్. సపోజ్ తెలంగాణ చూసుకున్నట్టయితే మొత్తం తెలంగాణని దాదాపు హైదరాబాద్ సిటీ పోషిస్తోంది అనేటువంటి ఒక మాట అయితే మనకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూతో తెలంగాణ మొత్తం డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ నడుస్తుంది అనేది. సో దానివల్ల రీజనల్ డిస్పారిటీస్ కూడా ఉన్నాయి. ఒకే చోట ఒక ఇండస్ట్రీ పరిమితం అవ్వడము, సో పేపర్ ఇండస్ట్రీ అంతా ఆదిలాబాద్ అటువైపు, ఐటీ అంతా హైదరాబాద్ ఇట్లా ఉండడం వల్ల ఒక ఎకనామిక్ డిస్పారిటీస్ బ్యాక్వర్డ్ ఏరియాస్ తో క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే దాన్ని తగ్గించడం కోసం ఏవైతే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో వాటిలోకి ఈ ఫార్మా క్లస్టర్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఏర్పాటు చేసినప్పుడు R&R రీహాబిలిటేషన్ ఇవి జరిగినప్పుడు పీపుల్స్ యొక్క ప్రాపర్టీకి మినిమం లాస్ వచ్చేలాగా మేము చూస్తాం. మాక్సిమం లాస్ కాకుండా నష్టాన్ని, సో నిర్వాసితులు లేదా బాధితుల యొక్క నష్టాన్ని మాక్సిమం తగ్గించి మాత్రమే ఇండస్ట్రీస్ ని పెడతాము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తోంది. సో డ్రై పోర్ట్స్, తెలంగాణ స్టేట్ కి ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే మనకి కోస్టల్ ఏరియా లేదు, ఇది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి మనకి సీ పోర్ట్స్ ఆర్ హార్బర్స్ అనేవి మనకి లేవు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఎస్టర్ డేట్స్, సో March 22, 2024 నిన్నటి యొక్క
కరెంట్ అఫైర్ కింద మనం చెప్పొచ్చు. సో మాదాపూర్లో సిఐఐ అని చెప్పేసి ఒక ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ బాడీ అలాంగ్ విత్ సమ్ డెలిగేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డ్రై పోర్ట్స్ కు సంబంధించిన విషయాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. దిస్ వుడ్ గ్రేట్లీ ఇన్సెంటివైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అవర్ స్టేట్. మన తెలంగాణ స్టేట్ లో హార్బర్స్ అవ్వచ్చు, కోస్టల్ లైన్ లేకపోవడం వల్ల, పోర్ట్స్ లేకపోవడం వల్ల సో బల్క్ గా ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డ్రై పోర్ట్స్ అంటే భూమి మీదనే సీ పోర్ట్స్ కి ఎలా అయితే ఈ ప్యాకింగ్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటాయో అట్లా ల్యాండ్ మీదనే డ్రై పోర్ట్స్ కట్టేసి సో దాన్ని త్రూ ఎయిర్ లిఫ్ట్ చేయడం ద్వారానో లేదా ఒక ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా సీ పోర్ట్స్ కి దగ్గర మనకి ఏపీ దగ్గరలో ఉంది. సో యొక్క సీ పోర్ట్స్ కి చేరడము ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సీ పోర్ట్స్ కి చేరవేయడము లేదా ఎయిర్పోర్ట్స్ కి చేరవేయడం, వీటన్నిటికీ డ్రై పోర్ట్ ని ఒక హబ్ లాగా పెట్టుకుని డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ప్రపోజల్స్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో సో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్. So I am proposing 2,543 crores for industrial development in this budget. So ఈ డ్రై పోర్ట్స్ అవ్వచ్చు, అదర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ కి ఒక న్యూ పాలసీ కూడా చేద్దామని గవర్నమెంట్ ప్రపోజల్ లో ఉంది అని ప్రీవియస్ స్లైడ్ చూస్తున్నాం. సో 2,543 కోట్ల రూపాయలని అలోకేట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒక విజనరీ లీడర్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏంటంటే half 3.5 decades ago that India missed industrial revolution. సో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే 3.5 దశాబ్దాల క్రితము ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో మనం పార్ట్ అవ్వలేకపోయాము, బట్ కనీసము కంప్యూటర్ రివల్యూషన్ సో 1980s ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. సో 1940s ఆ టైంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో మనం పార్ట్ అవ్వలేకపోయాము. ఇప్పుడు కంప్యూటర్ రెవల్యూషన్ మొదలవుతుంది, కనీసం దాంట్లో అయినా మనం పార్ట్గా ఉండాలి, దాన్ని మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఒక విజనరీ లీడర్ రాజీవ్ గాంధీ చెప్పారు. సో దాన్ని అనుసరించి తెలంగాణ ప్రాంతం, సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ ఐటీ సెక్టర్ లో దూసుకెళ్తా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక న్యూ ఐటీ పాలసీని గవర్నమెంట్ రూపొందించాలనుకుంటుంది. ఆ న్యూ ఐటీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు బెటర్ లివింగ్ కండిషన్స్ రూరల్ ఏరియాస్ అనేటువంటి ఒక థీమ్ తో, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రిచ్ కి ఎలైట్ క్లాస్ కి సిటీస్ కి మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రూరల్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పనిచేయాలి అనేటువంటి ఆస్పిరేషన్ తోటి గవర్నమెంట్ ఆలోచిస్తుందని చెప్పేసి ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. Any company or entrepreneur enthusiastic to set up base in our state will be assured of all possible assistance from the government. So ఈ ఐటీ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, దాన్ని స్టార్ట్అప్స్ రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ అన్ని సదుపాయాలు ఇస్తుంది. సో హైదరాబాద్ అనేటువంటిది ఐటీ ఇండస్ట్రీస్ కి ఒక దిక్సూచిగా ఉంది. దాన్ని మరింత ముందుకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, సో అత్యాధునికమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. దానికోసం స్టార్ట్అప్స్ రూపంలో వచ్చేటువంటి ఎంథ్యూజియాస్టిక్ యంగ్స్టర్స్ కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. హౌఎవర్ టు అచీవ్ అవర్ ఆల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. మనం అనుకున్నటువంటి ప్రగతిని సంపాదించడానికి ఓన్లీ ఈ ఐటీ సెక్టర్ మీద డిపెండ్ అవ్వడము, ఈ మెజర్స్ మాత్రమే సరిపోవు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. సో టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఈ ఐటీ ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఫర్ సపోజ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా ఐటీ హబ్లు కరీంనగర్ లో, ఖమ్మంలో పెట్టారు. సో వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. స్టేట్ మొత్తాన్ని ఒక ఫైబర్ నెట్వర్క్, ఫైబర్ గ్రిడ్ అని చెప్పి మన ఏపీలో ప్రీవియస్ గవర్నమెంట్ లో విన్నాము. సో అలానే తెలంగాణలో కూడా అన్ని సిటీస్ ని, అన్ని టౌన్స్ ని, అన్ని విలేజెస్ ని ఒక ఫైబర్ నెట్వర్క్ తోటి కనెక్టివిటీ చేయాలి అనేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. ఐఎమ్ ప్రపోజింగ్ అన్ అమౌంట్ ఆఫ్ 774 crores in this budget for information technology. ఐటీ రంగం యొక్క డెవలప్మెంట్ కోసం 774 కోట్ల రూపాయల అలొకేషన్స్ ని ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఈ ప్రెసెంట్ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. సో పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో దీని గురించి చెప్తూ అగైన్ నేను చెప్పాను, ప్రతి చోట మనకి ఒక ఫిలాసాఫికల్, ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సెక్టార్ వైజ్ గా ఉన్నటువంటి అనాలిసిస్ ఉంటుంది, బడ్జెట్ యొక్క నంబర్స్ ఉంటాయి. సో వాటితో పాటుగా ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ పంచాయతీ రాజ్లో కూడా ఫిలాసాఫికల్, ఐడియాలజికల్ చూస్తే డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, డెమోక్రసీ ఈజ్ నాట్ మెరీలీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రైమర్లీ ఏ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ ఆఫ్ కంజాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. ఒక డెమోక్రసీ అంటే ఒక రకమైన
ప్రభుత్వం యొక్క ఫామ్ మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క రూపం మాత్రమే కాదు, ఇది ప్రజలు కలిసి నివసించడము, ఒక కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అనుభవం పొందడము. సో ఏదో గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ అంటే ఓటు వేసి ఒక గవర్నమెంట్ అని ఒక బాడీని క్రియేట్ చేసి ఒక ఎక్స్టర్నల్ గా ఒక బాహ్య ప్రపంచానికి ఒక ప్రభుత్వం ఉన్నట్టు కనపడటం మాత్రమే కాదు, కలిసి ఒక నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయాన్ని అమలు చేయడము, దాన్ని ఆస్వాదించడం, దాన్ని మనం అనుభూతి చెందడం అనేటువంటిది డెమోక్రసీగా మనం చెప్పారు. సో ఇవన్నీ జరగాలి అంటే ఎక్కడో హైదరాబాద్ లో అసెంబ్లీలో ఒక డెసిషన్ తీసుకోవడము, ఐఏఎస్ ఆఫీసర్లు ఒక పాలసీ తీసుకురావడము, దానికి అసెంబ్లీ ఆమోదం చెప్పడం, అది ఇంప్లిమెంటేషన్ కావడం కాదు, ఈ గ్రాస్ రూట్ డెమోక్రసీ కూడా అభివృద్ధి చెందాలి. సో అసోసియేషన్ ఆఫ్ లివింగ్ ఎక్స్పీరియన్స్, ఈ కంజాయింట్ కమ్యూనికేషన్, ఇవన్నీ గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతాయి. అర్బన్ లోకల్ బాడీస్ అవ్వచ్చు, పంచాయతీ రాజ్లో అవ్వచ్చు, జరుగుతాయి. సో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని పెంపొందించాలని ఇండైరెక్ట్ గా డాక్టర్ అంబేద్కర్ చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రివరెన్స్ టువర్డ్స్ ఫెల్లో మెన్. మన సాటి పౌరుల మీద మనకి గౌరవం అవ్వచ్చు, వారి యొక్క గౌరవ అభిమానాలు మనం ఇచ్చేటువంటి కల్చర్ ఉండాలి. సో మనం విలేజ్ ట్రూ మోడల్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, సో విలేజ్ బేస్డ్ డెవలప్మెంటల్ మోడల్ ని ఈ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటుందని పారాగ్రాఫ్ నెంబర్ 36 లో ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ సఫర్డ్ ట్రిమెండస్లీ. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాము. లాస్ట్ 10 years లో చాలా మిస్ గవర్నెన్స్ జరిగింది పంచాయతీరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాన్ని మేము కరెక్ట్ చేస్తాము. సో ఇలా పల్లెలు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అని ఒక స్కీమ్ ఉంది. సో సిటీస్ లో దొరికేటువంటి సౌకర్యాలని సాధ్యమైనంత వరకు పల్లెల్లో కూడా దొరికేలాగా చేయడము ఈ పూరా ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశము. అలానే గ్రామాలని డెవలప్మెంట్ మోడల్ గా తీసుకుని చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. దానికి నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కంపేర్ చేశాను, బట్ వీళ్ళు డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీని బట్టి గ్రాస్ రూట్ డెమోక్రసీ కోసం పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మనసా వాచ కర్మన, తెలుగులో మనం మనసా వాచ కర్మన, మన కమిట్మెంట్ ని చెప్పడం కోసం ఈ పదం వాడతాము. ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ ద యాక్షన్ తోటి ఈ పంచాయతీ రాజ్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయడంతో పాటుగా ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా పెంపొందింపజేస్తామని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. దిస్ ఈస్ ద గ్యారంటీ వీఆర్ గివింగ్ టు ద హెల్ప్లెస్ అన్ఫార్చునేట్ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్. సో ఏవైతే నిస్సహాయులుగా, సో దుర్భాగ్యులుగా, ఒక అన్ఫార్చునేట్, ఒక దురదృష్టవంతులైనటువంటి వాళ్ళకి, ఒక నిస్సహాయులకి, ఒక డౌన్ ట్రాడెన్, ఒక బడుగు బలహీన వర్గాల వారికి ఈ గవర్నమెంట్ యొక్క గ్యారంటీ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల సాక్షిగా ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. సో మహాత్మా గాంధీ డిస్క్రైబ్డ్ విలేజెస్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. గాంధీ చెప్పినట్టుగా ఈ విలేజెస్, సో ఏవైతే పల్లెలు ఉన్నాయో కంట్రీకి బ్యాక్ బోన్ అని చెప్పారు. సో ఈ 73rd 74th అమెండ్మెంట్స్ పివి నరసింహారావు గారి కాలంలో మనకి వచ్చినప్పటికీ దాని యొక్క ఇన్స్పిరేషన్, దాని యొక్క గ్రౌండ్ వర్క్ అంతా రాజీవ్ గాంధీ గారి టైంలో జరిగింది. వారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఈ విలేజ్ పంచాయత్స్ కి మేము ఎక్కువ ఫండ్స్ ఇస్తాము, ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినట్టుగా ఒక న్యాయబద్ధమైనటువంటి ఫండ్స్ అలొకేషన్ జరుగుతుంది. అప్కమింగ్ స్లైడ్స్ లో ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఈ పాయింట్ మనకి రిపీట్ అవుతుంది. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ నాట్ ఫుల్లీ అవైలబుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో జల్ శక్తి మినిస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళ గణాంకాల ప్రకారం అవ్వచ్చు, ఈ మిషన్ భగీరథ ద్వారా ఒక 35,752 కోట్ల రూపాయలు మనకి ఖర్చు అయ్యాయి రూరల్ ఏరియాస్ లో డ్రింకింగ్ వాటర్ కోసము. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది 100% సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటి తెలంగాణలో ఉంది అన్న స్టేట్ గవర్నమెంట్ క్లెయిమ్ కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అబ్జెక్షన్స్ చెప్పింది. కాబట్టి వాస్తవంలో ఈ పోర్టబుల్ వాటర్, ఇంటికి ఉన్నటువంటి నాలా కరెక్షన్స్ అవ్వచ్చు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ పూర్తిగా అయితే 100% మనకి అమల్లో లేదు. సో అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఈ మిషన్ భగీరథలో ఈ పైప్స్ యూజ్ చేయడము, దగ్గర ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ వదిలేసి ఇక్కడ వాటర్ని ఎక్కడికో సప్లై చేయడం ద్వారా ఈ వాటర్ లాస్ అవ్వచ్చు, ఈ పైపింగ్ కాస్ట్ అవ్వచ్చు, ఈ లీక్స్ అవ్వచ్చు, వీటి వల్ల చాలా రిసోర్సెస్ వేస్ట్ అయ్యాయని చెప్పి కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. దేర్ ఇస్ ఎ నీడ్ టు రెక్టిఫై మిస్టేక్స్ ఇన్ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అండ్ యూజ్ ఇట్ ఆప్టిమల్లీ టు అవాయిడ్ హ్యూజ్ లాస్ టు ద పబ్లిక్ మనీ. మిషన్ భగీరథ స్కీమ్ ని మళ్ళీ యొక్క పునః పరిశీలిస్తామని చెప్పేసి వంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 2017 డిసెంబర్ 29న
మనకి ఏర్పడింది. సో వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం 11% ఆఫ్ ద స్టేట్ ఓన్డ్ నెట్ రెవెన్యూ ట్యాక్సెస్ షెల్ బి డివాల్వ్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద సెల్ఫ్ గవర్నమెంట్. సో 11% స్టేట్ ఓన్డ్ నెట్ రెవెన్యూ, స్టేట్ గవర్నమెంట్ తన సొంత రిసోర్సెస్ ద్వారా సంపాదించినటువంటి ఈ ట్యాక్సెస్ ద్వారా సంపాదించిన రెవెన్యూలో 11% లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కి ఇవ్వాల్సి ఉంది. బట్ అవి డివాల్వ్ అవ్వలేదు. సో రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ కి 61:39 రేషియోలో నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా ఇవ్వలేదు. సో మొత్తం ఎస్ఓఎన్ఆర్ లో 11% సెల్ఫ్ గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఆ 11% లో 61% రూరల్ లోకల్ బాడీస్ కి, 39% అర్బన్ లోకల్ బాడీస్ కి ఇవ్వాలి. బట్ అది జరగలేదు ప్రీవియస్ గవర్నమెంట్ లో అని చెప్పి చెప్తున్నారు. వి ఆల్సో కమిటెడ్ టు రిలీజింగ్ ఫండ్స్ యాజ్ పర్ ద రికమెండేషన్. ఈ రెండు ప్రిన్సిపల్స్ ని మనం పాటిస్తూ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కి మేము ఫండ్స్ ఇస్తాము అని చెప్పేటువంటి హామీ ఇస్తున్నారు. సో ఈ మున్సిపల్ ఇన్ దిస్ బడ్జెట్ వీఆర్ ప్రపోజింగ్ 40,080 crore ఫర్ ద పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి 40,080 కోట్ల రూపాయలు మనం తీసుకు అలొకేట్ చేస్తున్నామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే హైదరాబాద్ ఈజ్ నాట్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బట్ ఆల్సో ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్. సో రాష్ట్ర రాజధానిగా ఉండడమే కాకుండా మనం ఇనిషియల్ గా డిస్కస్ చేసుకున్నాము, హైదరాబాద్ యొక్క డబ్బుతో దాదాపుగా రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ద వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కి హైదరాబాదే డబ్బు ఇస్తుంది రెవెన్యూస్ ద్వారా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రీవియస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్ అవచ్చు. సో ఐటీ ఓవర్ ప్రాజెక్ట్ వచ్చింది, అది అన్ఫార్చునేట్లీ దాని పూర్తి అమలు అయితే జరగలేదు. సో హైదరాబాద్ మెట్రో రైలు ప్రీవియస్ గవర్నమెంట్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, సో ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఉన్నవి. సో హైదరాబాద్ అవ్వచ్చు, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిటబుల్ థింగ్ లోకి వెళ్ళడానికి ప్రీవియస్ గవర్నమెంట్ కాంగ్రెస్ రిజైమ్స్ కృషి చేశాయని చెప్పేసి వాళ్ళ పొలిటికల్ రిటోరిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అది పొలిటికల్ రిటోరిక్ అయినప్పటికీ ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ లో ఈ యొక్క ఇనిషియేటివ్స్ జరిగాయని చెప్పేసి మనం కంక్లూజన్ రావచ్చు. సో ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ యాజ్ ఎ హోల్ విచ్ ఇస్ విత్ దిస్ ఎయిమ్ వీఆర్ క్లియరింగ్ ఆల్ ద సిస్టమ్స్. సో ఈ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ మోడల్ మనందరిది, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా ఉందని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. సో దీంతో పాటుగా మూసీ నది ప్రక్షాళన, సో వెరీ వెరీ లాంగ్ పెండింగ్ డిమాండ్. ఈవెన్ ప్రీవియస్ సీఎం కేసీఆర్ గారు కూడా మూసీలో ఉన్నటువంటి నీళ్ళని, సో ఈ కొబ్బరి నీళ్ళంతా తెల్లగా చేద్దాము అని చెప్పి ఆయన ఎలక్షన్ స్పీచెస్ లో హుస్సేన్ సాగర్ వాటర్ అవ్వచ్చు, మూసీ వాటర్ అవ్వచ్చు, చాలా క్లీన్ చేద్దాము అని చెప్పేసి ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అనుకుంది. బట్ దాన్ని తగిన స్టెప్స్ అయితే తీసుకోలేదు. సో ఈ మూసీ నది ప్రక్షాళన మాత్రమే కాకుండా దాని క్యాచ్మెంట్ ఏరియా, దానికి అటు ఇటు ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ని చేద్దాము అని చెప్పేసి ఉంటున్నారు. అదేవిధంగా మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి హిస్టారికల్ ఏరియాస్ ని, ఒక హెరిటేజ్ సైట్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి తెలంగాణ హిస్టరీ యొక్క లెగసీని నెక్స్ట్ జనరేషన్స్ కి పరిచయం చేయాలనేటువంటిది సీఎం యొక్క ఆకాంక్ష. అందుకే లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున జరిగినటువంటి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని రేవంత్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్, ఈ బ్రిటిష్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి విజిట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం యొక్క గవర్నమెంట్ టేకప్ చేయదలుచుకుంది. యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ పెడస్ట్రియన్ జోన్స్, పీపుల్స్ ప్లాజాస్, హెరిటేజ్ జోన్స్ అండ్ ఓల్డ్ సిటీ విల్ బి డెవలప్డ్. ఈ మూసీ ప్రక్షాళనతో పర్యావరణ పరంగా బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, ఓల్డ్ సిటీ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది, హెరిటేజ్ సిటీస్ ని సైట్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో పీపుల్స్ ప్లాజాస్, సో పెడస్ట్రియన్ జోన్స్, ఒక వాకర్స్ కూడా మన ఏరియాస్ గ్రహించు. సో ఒక మల్టీపర్పస్ గా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కల్చరల్ హెరిటేజ్ ప్లేసెస్ విల్ ఆల్సో బి ప్రొటెక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇన్ దిస్ బడ్జెట్ వీఆర్ ప్రపోజింగ్ 1,000 crore ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో మూసీ నది ప్రక్షాళన అనేటువంటి ఒక చారిత్రాత్మక డిమాండ్ కి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క తొలి బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు డీకంజెస్ట్ హైదరాబాద్ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్. సో పార్కింగ్ ఏరియాస్ ఎక్కువైపోవడము, కంజెస్ట్ అవడము, ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. దీన్ని కూడా అడ్రస్ చేయడానికి ఒక అప్రోచ్ తో వచ్చింది. ఏంటంటే సిటీని ఒక 3 జోన్స్ కింద డివైడ్ చేయడం. ఒకటి లోపల అర్బన్ జోను, సో అర్బన్ నుంచి
బయటికి ఓఆర్ఆర్ వరకు పెరి అర్బన్ అని చెప్పేసి, ఈ ఓఆర్ఆర్ నుంచి బయటికి రూరల్ జోన్. సో ఈ 3 జోన్స్ కింద డివైడ్ చేసేసి ఒక డీకంజెషన్ చేయడానికి, సిటీ యొక్క వెహికల్ మూవ్మెంట్ ని ఫ్రీ చేయడానికి గవర్నమెంట్ ప్రపోజల్స్ వస్తుంది. హైదరాబాద్ ఇన్సైడ్ ద ఓఆర్ఆర్ ఇస్ అర్బన్ ఏరియా, ద రీజియన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ప్రపోజ్డ్ రీజియన్ విల్ బి ద పెరి అర్బన్. సో అండ్ ద అవుట్ సైడ్ ద రీజనల్ రింగ్ రోడ్ ఇస్ ద రూరల్ జోన్. సో ఇది ఓఆర్ఆర్ అనుకుంటే ఇదంతా అర్బన్ అవుతుంది, ఇది పెరి అర్బన్ అవుతుంది, ఈ బయట ఉన్నంత రూరల్ అవుతుంది. సో ఇలాగా 3 లేయర్డ్ అప్రోచ్ తోటి గవర్నమెంట్ హైదరాబాద్ ని డెవలప్ చేయాలనుకుంటుంది. సో మున్సిపల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ ని, మున్సిపల్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్ కాంప్రహెన్సివ్ గా, అంటే ఏదో నీజర్క్ రియాక్షన్ టైప్ కాకుండా, ఒక సమస్య వచ్చింది దానికి, ఇప్పుడు బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చింది, టెంపరీగా వాటర్ క్యాన్స్ పంపించడం సమస్యకు సొల్యూషన్ కాదు. చెన్నై ఫ్లడ్స్ వచ్చినాయి, సో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ రంగంలోకి దిగడం, కాంపెన్సేషన్ ఇవ్వడం, అది సమస్యకు పరిష్కారం కాదు. కాంప్రహెన్సివ్ మేనర్ అంటే ఒక సస్టైనబుల్ వేలో ఒక ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక విజన్ తో పనిచేయడము. అలాంటివంటి దాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. ఇన్ దిస్ బడ్జెట్ వీఆర్ ప్రపోజింగ్ 11,692 crore ఫర్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసము 11,692 కోట్ల రూపాయలని గవర్నమెంట్ స్పెండ్ చేయడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ సెక్టార్ లో మనకి ఈ సబ్ సెక్టర్ అనేటువంటి క్రాపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికోసం ఈ ఫార్మ్ లోన్ వేవియర్ గవర్నమెంట్ ఎలక్షన్ హామీతో వచ్చింది. సో 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో విలేజెస్ యొక్క ప్రాస్పరిటీ, విలేజెస్ యొక్క డెవలప్మెంట్ అనేది అగ్రికల్చర్ తో డైరెక్ట్ గా లింక్ అయి ఉంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద నెసరీ గవర్నమెంట్స్ గైడ్ లైన్స్ టు ఇంప్లిమెంట్. ఈ ఫార్మ్ లోన్ వేవియర్ కోసం గైడ్ లైన్స్ ని ప్రభుత్వం రూపొందించేటువంటి పనిలో ఉంది. అదేవిధంగా ఫార్మర్స్ వెల్ఫేర్ కి ఒక టెస్టిమోనీగా ఈ ఫార్మ్ లోన్ వేవియర్ అవ్వచ్చు. ఈ ప్రాస్పరిటీ ఆఫ్ అగ్రికల్చర్, ప్రాస్పరిటీ ఆఫ్ విలేజెస్ ని పెంపొందించడం అవ్వచ్చు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. సో రైతు బంధు ప్రీవియస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మంచి స్కీమ్ అయినప్పటికీ ఇది ఒక రిచ్ ల్యాండ్ లార్డ్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎవరికైతే అవసరం లేదో వాళ్ళ పాకెట్స్ లోకి వెళ్తుంది. వేఆర్ సో సో కొన్ని చోట్ల కల్టివేషన్ లో లేనటువంటి చోట్ల హిల్స్, సో కొండ ప్రాంతాలు, కొన్ని కొన్ని చోట్ల రోడ్లు ఉన్న చోట్ల కూడా ఈ రైతు బంధు యొక్క అసిస్టెన్స్ వెళ్తుంది. సో వ్యవసాయం అనేటువంటిది ప్రాక్టీస్ లో లేనటువంటి ప్రాంతాలు కూడా రిచ్ పర్సన్స్ అవ్వచ్చు, అర్హత లేని వ్యక్తుల జేబుల్లోకి రైతు బంధు వెళ్తుంది. పథకం మంచిదైనప్పటికీ అని ప్రస్తుతం గవర్నమెంట్ యొక్క అలిగేషన్. సో రైతు భరోసా టు ద యాక్చువల్లీ ఎలిజిబుల్ బెనిఫిషియరీ, దట్ ఈస్ 15,000 per acre. సో నిజమైనటువంటి బెనిఫిషియరీస్ ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి 15,000 ఎకరానికి 15,000 ఈ రైతు భరోసా పేరుతో, సో వ్యవసాయ కూలీలు అయితే 12,000, సో రైతులకైతే 15,000, సో వారి మీద బోనస్ 500 రూపాయలు అనేటువంటిది ఈ పథకంలో మనం చూడొచ్చు. We also promise to include the tenant farmers who are left in the lurch by the previous government. ప్రీవియస్ గవర్నమెంట్ లో వ్యవసాయ కూలీలకు ఇవ్వలేదు, మా గవర్నమెంట్ లో వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పి అన్నారు. సో పిఎం ఫసల్ బీమా యోజన కూడా ఉంది, దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి. సో ఎఫెక్టివ్ గా గతంలో కూడా ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ కి చాలా టైం పట్టింది, బట్ అంత ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ లేదు అని చెప్పి ప్రెసెంట్ గవర్నమెంట్ చెప్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీఆర్ స్టడీయింగ్ వేరియస్ స్కీమ్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అదర్ స్టేట్స్ based on which we will prepare and implement the model best suited to our conditions. సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంకా ఏమైనా మంచి పథకాలు ఉంటే వాటిని స్టడీ చేసి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. సో సీడ్స్, మంచి విత్తనం ఉంటేనే మంచి పంట వస్తుంది. విత్తనం దగ్గరే కల్తీ అవ్వచ్చు, పొల్యూట్ అవ్వచ్చు, జరగడంతో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనేటువంటిది ఒక రూట్ కాజ్ ని అడ్రస్ చేసేటువంటి విషయాన్ని తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేస్తా ఉంది. సో స్పూరియస్ సీడ్స్ నాట్ ఓన్లీ డిస్ట్రాయ్ ద క్రాప్, పంట నాశనం చేయడమే కాకుండా దే వుడ్ కాజ్ ఇమ్మెన్స్ ఫినాన్షియల్ డ్యామేజ్ టు ద ఫార్మర్, రైతుకి ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తుంది అండ్ బికమ్ డెట్రిమెంటల్ టు ద విలేజ్ ఎకానమీ. సో పల్లెల యొక్క ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద దెబ్బగా కూడా ఈ క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి విత్తనాలు మనం చూస్తాయి. ద హోల్ అవుట్పుట్ ఆఫ్ ద క్రాప్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద కల్టివేషన్ విల్ బి డిపెండ్ ఆన్ ద సీడ్ క్వాలిటీ. సో తెలంగాణలో సీడ్ బ్యాంక్ అవ్వచ్చు, సీడ్ రెవల్యూషన్ అవ్వచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా ఈ సీడ్స్ కు సంబంధించినటువంటి సో ఒక రికార్డు స్థాయిలో సీడ్స్ ప్రొడక్షన్ చేసింది అనేటువంటి అచీవ్మెంట్స్ మనం చూసాం. బట్ ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే క్వాంటిటీ పరంగా అది ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా సీడ్స్ క్వాలిటీ సరిగా లేదు, దానివల్ల విలేజ్ ఎకానమీకి, రైతుల యొక్క ఆర్థిక
వ్యవస్థకి, పంట యొక్క ఆహార పంటల ఉత్పాదకతకి కూడా పెద్ద దెబ్బ జరుగుతుంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెప్తుంది. సో డ్యూరింగ్ ద ప్రీవియస్ రిజైమ్ దేర్ వాజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్ అండ్ లో క్వాలిటీ సీడ్స్. ఈ లో క్వాలిటీ సీడ్స్ తోటి చాలా ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ అధిగమించడానికి, సీడ్స్ యొక్క క్వాలిటీ పెంచడానికి ఈ గవర్నమెంట్ లో 19,746 కోట్లు అగ్రికల్చర్ కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫినాన్స్ మినిస్టర్ గారు మనకి ప్రకటించడం జరిగింది. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో తెలంగాణ ఎకానమీ కోర్స్ ని లాంచ్ చేస్తున్నాము. March 31st నుంచి ఉంటుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న కోర్స్. ఈ కోర్స్ యొక్క వివరాల కోసం 7893899553 నెంబర్ కి డయల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ డిస్ప్లే అవుతున్న www.ltxclasses.com ని విజిట్ చేయండి. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న కోర్స్. ఓన్లీ తెలంగాణ ఎకానమీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 తీసుకున్నట్టయితే 3,000 రూపీస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి ఈ కోర్సులో. అండ్ తెలంగాణ కంప్లీట్ 360 డిగ్రీస్ బ్యాక్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 తీసుకున్నట్టయితే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ జాగ్రఫీ అన్ని కలిపి జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ March 31st వరకు మాత్రం ఉంటుంది. ఆ లోపల పర్చేజ్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మొత్తం తెలంగాణ కోర్సు లేదా తెలంగాణ ఎకానమీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సు ఏదైతే 3,000 రూపీస్కి, ఏదైతే 5,000 రూపీస్కి వస్తుంది. I wish all the best for your preparation. I recommend you to strongly join in this course. Thank you. Thank you very much. సో తెలంగాణ బడ్జెట్లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ తర్వాత కాలంలో ఎలక్షన్స్ ముందు అవ్వచ్చు, ఈ హుజురాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అవ్వచ్చు, కాంట్రవర్షియల్ గా మారినటువంటి ఈ ధరణి పోర్టల్ వల్ల సామాన్యులకి చాలా ఇబ్బందులు, దే ఆర్ ఫేసింగ్ హార్డ్షిప్స్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద ఒపీనియన్. మెనీ ల్యాండ్ ఓనర్స్ హూ ఇస్ లాఫుల్ land owners of them, even though they are lawful owners of the land, they are facing difficulty to liquidate their land whenever they are in the urgent needs. వాళ్ళకి అత్యవసరం ఉన్నప్పుడు ల్యాండ్ ని మనీ కింద మార్చడానికి ఈ యొక్క ధరణి పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దే కుడ్ నాట్ సెల్ దేర్ రైట్ఫుల్ ల్యాండ్. వాళ్ళు తమ యొక్క లాఫుల్ ల్యాండ్ ని, వాళ్ళ పేరు మీద ల్యాండ్ ని అమ్మడానికి కూడా ఈ ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఒపెక్ పోర్టల్, సో ఒక పనికిరాని పోర్టల్ గా మారింది ధరణి పోర్టల్ అని చెప్పేసి అన్నారు. సో అట్మోస్ట్ ప్రియారిటీ ధరణి అనేటువంటి హార్డ్షిప్ నుంచి సో భూముల యొక్క యజమానులని రక్షించాలి అనేది ఈ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ. దాని యొక్క సంస్కరణ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో ప్రజెంట్ గవర్నమెంట్ ఉందని ఫినాన్స్ మినిస్టర్ సభలో చెప్పారు. సో దానికోసం ఒక 5-member కమిటీ, దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు, లోతుపాట్లు, సంస్కరణలకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక 5-member కమిటీని ధరణి పోర్టల్ కోసం ప్రభుత్వము అపాయింట్ చేస్తుంది. వాళ్ళు మెజర్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ కోసం మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే దిస్ నేషన్ విల్ రైజ్ అప్ అండ్ లివ్ అవుట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఇట్స్ క్రీడ్. We hold these truths to be self-evident that all men are created equal. ఈ జాతి అనేటువంటి తేడా లేకుండా అందరి మనుషులు ఒక్కటే, ఆల్ మ్యాన్ ఆర్ ఈక్వల్ అనేటువంటి విధంగా ఈ దేశం ఎప్పుడు పోతుంది అనేటువంటి ఆ రోజుని నేను స్వప్నంలో దర్శించుతున్నానని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారు. అలాంటి సమసమాజ స్థాపన కోసం, మనుషుల మధ్య వ్యత్యాసాలు లేని సమాజం కోసం ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికోసం అప్రెస్డ్ సెక్షన్స్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఎవరైతే అప్పర్ క్యాస్ట్లు లేదా ఎలైట్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళతో ఈక్వల్ అవడం కోసం, వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసము కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విత్ మెజారిటీ లాంగ్విషింగ్ ఇన్ పావర్టీ కెన్ నాట్ బి కాల్డ్ ఎ రియల్. సో స్టేట్ యొక్క ప్రాస్పెరిటీ పెరుగుతుంది, స్టేట్ జీడిపి పెరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క డౌన్ ట్రోన్ సెక్షన్స్ ఎదగినంత కాలం ఆ యొక్క ప్రాస్పరిటీ రియల్ ప్రాస్పరిటీ కాదు. సో అందుకే వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అడిక్వేట్ ప్రియారిటీ టు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఇన్ ఎవ్రీ యాన్యువల్ బడ్జెట్. సో మనం ముందే అనుకున్నాము. సో బీసీ అండ్ మైనారిటీ డిక్లరేషన్ కామారెడ్డిలో, సో ఎస్సీ ఫార్మర్ డిక్లరేషన్ వరంగల్లో, సో ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్ళ,
సో ఇట్లా కొన్ని ఏరియాస్ లో డిక్లరేషన్స్ పొలిటికల్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు జరిగాయి. వాటి కోసం మీ గవర్నమెంట్ స్టిక్ ఆన్ అయి ఉందని చెప్పి బడ్జెట్ ప్రసంగం ద్వారా మనకి అర్థమవుతుంది. సో with the aim of providing the best facilities and education to SC and ST మైనారిటీ స్టూడెంట్స్ కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క SC ST మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, బట్ టెంపరీ బిల్డింగ్స్ రెంటల్ బేసిస్ లో ఉన్నాయి. వాటిని పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడమే కాకుండా వాళ్ళ యొక్క అవసరాల కోసం సోలార్ ప్యానెల్స్ అనేటువంటివి సెట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ కి ఒక పుష్ ఇచ్చింది, సబ్సిడీస్ ఇస్తుంది. సో మళ్ళీ టైం అండ్ అగైన్ చెప్తున్నాను, ఎంఎస్ఎంఈస్ క్లస్టర్ అప్రోచ్ కూడా సెంట్రల్ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రియారిటీ చూపించింది. ఈవెన్ SC ST మైనారిటీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ కోసం కూడా సోలార్ సెటప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి హ్యూజ్ బెనిఫిట్స్ ని తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ రెడీగా ఉంది. సో కోఆపరేటివ్ ఫెడరలిజం కి ఎగ్జాంపుల్ గా కూడా మనం పాయింట్ తీసుకోవచ్చు. సో ఒక SC రెసిడెన్షియల్ స్కూల్ కి 1000 కోట్లు, అదే ST యొక్క స్కూల్స్ కి 250 crores ని ఈ బడ్జెట్ లో న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసము గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో MBA రెసిడెన్షియల్ MBA కాలేజెస్ ని, హైయర్ ఎడ్యుకేషన్ ని తెలంగాణ స్టేట్ లో స్ట్రెంథన్ చేయడానికి గవర్నమెంట్ బడ్జెట్ లో ప్రపోజల్ చేసింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్, టీచింగ్ స్టాఫ్ ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని కూడా మొదలు చేసింది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగా ఈ MBA రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్ కి AICTE నుంచి అనుమతులు తీసుకోవడానికి కూడా ప్రక్రియ మొదలు పెట్టింది గవర్నమెంట్. ఈ వివరాలన్నీ బడ్జెట్ లో పొందుపరిచారు. సో SC వెల్ఫేర్ కోసం 21,874 21,874 కోట్లు, ST వెల్ఫేర్ కోసం 13,313 crores, మైనారిటీల కోసం 2,262 crores ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో BC వెల్ఫేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలేకి, సో జ్యోతిరావు పూలే యొక్క నేమ్ మనం బడ్జెట్ స్పీచ్ యొక్క దాదాపు ఇనిషియల్ స్లైడ్స్ నుంచి మనం వింటున్నాం. ప్రగతి భవన్ కి కూడా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం జరిగింది. సో ఎడ్యుకేషన్ ఒక్కటే మనిషిని హైయెస్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగింది జ్యోతిరావు పూలే యొక్క ఐడియాలజీ మనకు కనిపిస్తుంది. అది నిజంగా కూడా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ స్థాయిలో మనం వర్షిప్ చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటే అది ఎడ్యుకేషన్ వల్ల లైఫ్ ని అతను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగారు. సో బీసీ డిక్లరేషన్, సో బీసీ డిక్లరేషన్ ని అనుసరించి BC వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్నాము. ఇందాక మనం SC ST మైనారిటీస్ రెస్పెక్ట్ డిక్లరేషన్స్ మనం చేవేళ్ళు అవ్వచ్చు, కామారెడ్డి అవ్వచ్చు, ఇవన్నీ చూసాం. BC డిక్లరేషన్ ప్రకారం కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ చూసాము. అప్కమింగ్ స్లైడ్స్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం చూస్తుంటాము. అవర్ గవర్నమెంట్స్ పాలసీ విల్ బి transparent and we will ensure that the allocated funds are actually spent in the given time frame. సో ప్రీవియస్ గవర్నమెంట్స్ లాగా అలొకేట్ చేసి వదిలేకుండా ఆన్ టైమ్ లో స్పెండ్ అయ్యేలాగా చూస్తామని ప్రతి పారాగ్రాఫ్ లో, ప్రతి సెక్టార్ లో రిపీటెడ్ గా చెప్తున్నారు. సో ప్రతిసారి రిపీట్ చేయడం బాగోదని చెప్పేసి నేను రిపీట్ చేయట్లేదు, బట్ ఇలా అయితే క్లియర్ గా ఉంది. సో ఆన్సర్ రైటింగ్ లో గవర్నమెంట్ అలొకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాని స్పెండింగ్ కూడా అంతే చర్యలు తీసుకుంటామని కరెక్ట్ గా అన్ని ఖచ్చితంగా చెప్తుందని చెప్పేసి యూ కెన్ కోట్ దీస్ పాయింట్స్. విల్ ఆల్సో సెక్యూర్ అడిషనల్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్ అండర్ సావిత్రి పూలే అభ్యుదయ యోజన స్కీమ్. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సావిత్రి పూలే అభ్యుదయ యోజన స్కీమ్ ఉంది. సో అగైన్ సో MSMEs అవ్వచ్చు, SC ST రెసిడెన్షియల్ స్కూల్స్ లో సోలార్ టాప్స్ అవ్వచ్చు, ఇక్కడ BC వెల్ఫేర్ దగ్గర కూడా సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన స్కీమ్ అవ్వచ్చు, సెంట్రల్ స్కీమ్స్ మీద వాటి నుంచి వచ్చేటువంటి షేర్ మీద ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక డైర్ ఎకనామికల్ సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో సెంటర్ తో చాలా కోఆపరేటివ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలని చూస్తుందని చెప్పేసి మనకి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మనకి ఉన్నాయి. సో ఈ పాయింట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ no other institute or faculty may not discussed this kind of point of view from this budget. So center state relationships point of view లో ఈ బడ్జెట్ నుంచి ఒక పాజిటివ్ సైన్స్ అయితే మనం చూడొచ్చు. సో our government will ensure that BC scholarships are given on a regular and timely basis. సో ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్నాయి, బట్ రెగ్యులర్ అండ్ టైమ్లీ బేసిస్ మిస్ అయింది అని చెప్పి గణాంకాలతో సహా ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో స్టూడెంట్స్ గోయింగ్ టు అబ్రాడ్, సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా BC స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. సో స్టూడెంట్స్ జస్ట్ చదువు మీద, కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి, మిగతాదంతా గవర్నమెంట్ చూసుకుంటది, ఇంక్లూడింగ్ BC హాస్టల్స్ కి
సొంత భవనాలు నిర్మించడానికి కూడా అని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికోసం ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఫర్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 1546 కోట్లు 1546 crore were allocated for BC residential schools. So our government will equip such people with modern tools and also train them. ఎవరైతే కుల వృత్తుల్లో ఉన్నారో, సో ప్రాక్టీసింగ్ ట్రెడిషనల్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి సపోజ్ పద్మశాలీలు చేనేత వృత్తిలో ఉంటారు, వాళ్ళకి సాంప్రదాయమైనటువంటి చేనేత మగ్గాలు కాకుండా ఒక పవర్ లూమ్, సో ఇప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండడం ద్వారా ఒక పక్కన కుల వృత్తిని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని కాపాడడంతో పాటు వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చేటువంటి, దానివల్ల మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ద్వారా పరోక్షంగా రాష్ట్రం యొక్క జీవీ అవ్వచ్చు, స్టేట్ జీడిపి పెరగడానికి ఇలాంటి మెజర్స్ ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇన్ దిస్ బడ్జెట్ వీఆర్ ప్రపోజింగ్ 8,000 crore ఫర్ బీసీ వెల్ఫేర్. మైనారిటీస్ కి 2,000 crore ఇచ్చినట్టుగా బీసీల కోసం 8,000 crore రూపీస్ ని గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, సో కంబైన్డ్ యునైటెడ్ ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సో ఇందిరా క్రాంతి పథకం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకి ఇచ్చినట్టుగానే మళ్ళీ ఇందిరా క్రాంతి, సో ఆరోగ్యశ్రీ ఎలా అయితే రీవ్యాంప్ చేశారో ఒక కొత్త వైబ్రేషన్స్ తోటి ఇందిరా క్రాంతి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఈ యొక్క December 9న మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ రైడ్స్ ఉమెన్స్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో సగభాగం అన్ని సొసైటీలో లాగానే తెలంగాణ సొసైటీలో కూడా 50% అరౌండ్ ఆక్యుపై చేస్తున్నట్టు ఉమెన్స్ కి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఈ మెజర్స్ తీసుకుంది. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సో ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అన్నాము. చిల్డ్రన్ వెల్ఫేర్ విషయానికి వచ్చేసరికి, సో నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ చిల్డ్రన్స్ ఆర్ లైక్ బర్డ్స్ ఇన్ ఏ గార్డెన్ అండ్ షుడ్ బి కేర్ఫుల్లీ అండ్ లవింగ్లీ నర్చర్డ్ యాజ్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. ఒక గార్డెన్, ఒక పూల తోటలో ఉన్నటువంటి పూలని ఎంత కేర్ఫుల్ గా పెంచుతామో పిల్లల్ని కూడా అంతే కేర్ఫుల్ గా పెంచాలి. అలా కేర్ఫుల్ గా పెంచడం కోసము స్కూల్ ఎడ్యుకేషన్ కి అట్మోస్ట్ ప్రియారిటీ ఇవ్వడము, ఒక డిజిటల్ బోర్డ్స్ ని, ఒక ఈ లెర్నింగ్ సిస్టమ్స్ ని, ఒక సోఫిస్టికేటెడ్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం అనేటువంటిది గవర్నమెంట్ ప్రియారిటీగా పెట్టుకుంది. సో అంతేకాకుండా 35,781 అంగన్వాడీల ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ ని, సో చిల్డ్రన్ యొక్క గ్రోత్ కి, సో థియరిటికల్ క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్, ఫిజికల్ గ్రోత్ కి అంగన్వాడీ సెంటర్స్ కూడా వాటిలో ఇచ్చేటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రెంథన్ చేయదలుచుకుందని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఎడ్యుకేషన్ సెక్టర్ లో తెలంగాణ స్టేట్ ని దేశంలో ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నటువంటి మోటోతో గవర్నమెంట్ ఉంది. సో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే రెగ్యులర్ గా ఆన్ టైమ్ లో ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదో, ఇప్పుడు దాన్ని ట్రాక్ లో పెట్టేటువంటి పనిలో ఉంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ కి ఆన్ టైమ్ లో ఫీజు రియంబర్స్మెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎలా అయితే నెగ్లిజెన్స్ కి గురయ్యారు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందో, వాళ్ళకి మళ్ళీ జస్టిస్ తీసుకొచ్చే విధంగా సోషల్ జస్టిస్ కోసము ఎడ్యుకేషన్ సెక్టార్ ని ప్రజెంట్ గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలని చెప్పి చూస్తోంది. సో దీనికి తెలంగాణ స్టేట్ యొక్క పబ్లిక్ స్కూల్స్ ఇంటర్నేషనల్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, సో ప్రతి మండలంలో ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటా ఉంది. సో దానికోసము పైలట్ స్కేల్ బేసిస్ లో ఒక 500 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక రీవ్యాంప్ తీసుకురావాలి. సో కేసీఆర్ గవర్నమెంట్ కూడా మోడల్ స్కూల్స్ ని ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రతి మండలంలో ఒకటి చేయడానికి, దానికి పైలట్ స్కేల్ బేసిస్ మీద మొదలు పెట్టడానికి 500 crores ఆల్రెడీ గవర్నమెంట్ ఈ బడ్జెట్ అలొకేట్ చేసింది. సో స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఐటీఐస్, సో ఇండస్ట్రీస్ కి ఒక 65 గవర్నమెంట్ ఐటీఐస్ కావాలి అండ్ ఉన్న ఐటీఐస్ అప్గ్రేడ్ చేయడానికి ఎంఎన్సీస్ నుంచి డిమాండ్స్ ఉన్నాయి. వాటితో గవర్నమెంట్ తో కలిసి వర్క్ చేయడానికి ఇండస్ట్రియల్ బాడీస్, ప్రెస్టీజియస్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి. సో ఒక స్కీమ్ ని తీసుకొచ్చి 65 గవర్నమెంట్ ఐటీఎస్ ని నెలకొల్పడము, ఉన్న వాటిలో ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేయడము, వీటన్నిటి కోసము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలొకేషన్స్ ని January 4th, 2024 లో ఆల్రెడీ వాళ్ళ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఐటీఎస్ కెపాసిటీస్ ని ఎన్హాన్స్ చేయడము, కొత్త ఐటీఎస్ ని ఇండస్ట్రీ డిమాండ్ కు తగ్గట్టుగా నెలకొల్పడము, వాటి కోసం ఇండస్ట్రీ కొలాబరేషన్ ని కూడా తీసుకోవడం వెరీ వెరీ గుడ్ స్టెప్ టువర్డ్స్ ద వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఉంది. అండ్ అమౌంట్ ఆఫ్ 500 crore ఇస్ ప్రపోజ్డ్. ఇట్ ఈస్ బడ్జెట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు ఆల్ యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ ఉస్మానియా. సో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో ఉస్మానియా యూనివర్సిటీకి ఫండ్స్ లేవు అని చెప్పి ధర్నాలు రాస్తున్నప్పుడు చూసాము. ఉస్మానియా నెగ్లెక్ట్ అయింది అని చెప్పేసి ఒక ఎలక్షన్ టైంలో ఒక మంచి డిబేటబుల్ థింగ్ కూడా ఉంది. సో దాన్ని అడ్రస్ చేయడానికి యూనివర్సిటీస్ కోసం కూడా మరో 500 crores ని గవర్నమెంట్ రిలీజ్ చేయింది. ఫర్ ఎడ్యుకేషన్ 21,389 crores ఈస్ ప్రపోజ్డ్ ఇన్ ద ప్రెసెంట్ బడ్జెట్. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ గా చెప్పాము 48 hours లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలు సో ఆర్థిక సహాయాన్ని కాస్త 10 లక్షల వరకు సో వైద్య సహాయం కింద అమౌంట్ ని 5 lakhs to 10 lakhs కి పెంచడం జరిగింది. సో ప్రీవియస్ కాంగ్రెస్ రిజైమ్ అంటే 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి రీవ్యాంప్ చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే కృషి చేస్తా ఉంది. సో నిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అప్గ్రేడేషన్ ఎక్స్పాన్షన్ అనేటువంటివి జరగాల్సి ఉన్నాయి. ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో కూడా సో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా రిక్రూట్మెంట్స్ అవ్వచ్చు, అదర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రీవ్యాంప్ కి అవకాశం ఉంది. సో రీసెంట్ గా 6,956 నర్సింగ్ స్టాఫ్ అవ్వచ్చు, నర్సింగ్ అఫీషియల్స్ అవ్వచ్చు గవర్నమెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ సో ఎల్బీ స్టేడియం అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం కూడా జరిగింది. సో అంతేకాకుండా 11,500 కోట్లు ఫర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్ కి ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ అలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈ 3 వింగ్స్ కు సంబంధించి మళ్ళొకసారి వీడియోని వినడము, స్లైడ్స్ లో ఉన్నటువంటి మ్యాటర్స్ ద్వారా నోట్స్ రాసుకోవడము, సో యువర్ ఓన్ హోంవర్క్ యువర్ ఓన్ గ్రౌండ్ వర్క్ కూడా చేయడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు, జెండర్ జస్టిస్ అవ్వచ్చు, ఎకనామిక్ ఇంక్లూజన్ అవ్వచ్చు, రైట్స్ ఆఫ్ ద పీపుల్ అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు, ఏ టాపిక్ ఏ సబ్ టాపిక్ చూసినా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్ లో కూడా కాన్సెప్చువల్ డెప్త్ వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో ఐ స్కిప్ సమ్ కంటెంట్ డ్యూ టు ద టైం కన్స్టెంట్స్ వల్ల కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయకపోవడం, కొన్ని టాపిక్స్ తక్కువ స్ట్రెస్ చేసిన. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వన్స్ అగైన్ రీవిజిట్ దీస్ 3 topics. సో యూత్ వెల్ఫేర్. సో యాజ్ స్వామి వివేకానంద సెడ్ యూత్ మన దేశానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. సో వివేకానంద మెన్షన్ ఈ బడ్జెట్ లో లేనప్పటికీ ఆ యొక్క ఇన్స్పిరేషన్ మనం చూడొచ్చు. సో ఈ యూత్ కి సంబంధించిన యాక్టివిటీస్ ని రైట్ డైరెక్షన్ లో పెట్టడం కోసము అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో లాస్ట్ ట్రస్ట్ డెఫిసిట్ అనేటువంటిది గవర్నమెంట్ యొక్క మెజర్స్ వల్ల యూత్ కోల్పోయింది. సో టీఎస్పీసీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అవ్వచ్చు, అదర్ థింగ్స్ అవ్వచ్చు, యూత్ యొక్క ట్రస్ట్ అనేటువంటిది బ్రేక్ అయింది. సో వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఉందని చెప్పేసి 79-80 పాయింట్స్ సమ్మరైజ్ గా మనం చూసుకోవచ్చు. సో we are aware of our responsibility towards them and we will take appropriate measures as promised. యువతకి ఇంక్లూడింగ్ నియామకాలతో సహా ఏవైతే గ్యారంటీస్ ఇచ్చారో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి నేను ఓవరాల్ గా సమ్మరీ చెప్పుకుంటున్నా. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ ప్రొలాంగ్ ద వీడియో ఫర్దర్ అనేది నా ఇంటెన్షన్. సో హిన్స్ ఒక మెగా డిఎస్సిని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. 15,000 పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1లో 500 పోస్టులకు ఇంకొక 64 పోస్టులు అడిషనల్ గా యాడ్ చేసి కొత్త రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ యూత్ యొక్క ట్రస్ట్ డెఫిసిట్ గవర్నమెంట్ కి యూత్ కి లేదా టీఎస్పీఎస్సీకి యూత్ కి మధ్య ఉందో దాని ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వర్క్ చేస్తుందని చెప్పేసి ఈ స్లైడ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ రీవ్యాంప్డ్ ద టీఎస్పీఎస్సీ రివామ్ చేశారు. 40 crores ఇమ్మీడియట్ గా రిలీజ్ చేశారు టీఎస్పీఎస్సీ యొక్క నీడ్స్ కోసం. సో ఇమ్మీడియట్ నీడ్స్ కోసము 40 crores రిలీజ్ చేశారు. కమిషన్ విల్ బి ఏబుల్ టు ఇనిషియేట్ అండ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ ఏ స్పీడీ యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్ మేనర్ వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ మాల్ ప్రాక్టీసెస్. ప్రీవియస్ గవర్నమెంట్ లో స్పీడీగా లేదు, ఎఫెక్టివ్ గా లేదు, మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్పీడీగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది, మాల్ ప్రాక్టీసెస్ ఉండవు అన్న అష్యూరెన్స్ ని ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్
మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు అయితే మనకి ఇచ్చినట్టు జరిగింది. సో గిగ్ వర్కర్స్, సో తెలంగాణ హైదరాబాద్ సిటీ అవ్వచ్చు, అదర్ సిటీస్ అవ్వచ్చు, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్ ఇవన్నీ చూస్తుంటాం. ఈ గిగ్ వర్కర్స్ కోసము 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో 30th December 2023 న్యూ ఇయర్ కి జస్ట్ 2 days బిఫోర్ న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా గిగ్ వర్కర్స్ కి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చూసింది. సో లేబర్ వెల్ఫేర్ లో జనరల్ గా లేబర్ వెల్ఫేర్ అంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, లేబర్ సంఘాలు, సో కార్మిక సంఘాలు, మేనేజ్మెంట్ ఇవి ఉండొచ్చు. బట్ గిగ్ వర్కర్స్, యంగ్స్టర్స్ ఎక్కువ ఎవరైతే నిరుద్యోగులు లేదా ఆస్పిరెంట్స్ కూడా గిగ్ వర్కర్స్ గా ఉన్నారు. సో వి షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్స్ ఇంటెన్షన్. సో చాలా తక్కువ రాష్ట్రాలు గిగ్ వర్కర్స్ గురించి ఆలోచించాయి. అందులో వన్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ. సో 5 lakhs ఇన్సూరెన్స్ కూడా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గిగ్ వర్కర్స్ కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. సో స్పీడ్ ఆర్డర్స్, 15 minutes ఆర్డర్స్, 20 minutes ఆర్డర్స్, ఈ పోరాటంలో, ఈ ఆరాటంలో గిగ్ వర్క్స్ ఇంజ్యూర్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు కూడా. వాళ్ళ రక్షణ కోసం 5 లక్షల ప్రమాద బీమాను కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో హ్యాండ్లూమ్, ఇందాక చెప్పినట్టు కుల వృత్తుల్లో ఒకటైనటువంటి హ్యాండ్లూమ్ తెలంగాణ, నార్దర్న్ తెలంగాణ, సిరిసిల్ల ఏరియాస్ లో బాగా ఫేమస్. టు ప్రిజర్వింగ్ ద హ్యాండ్లూమ్ హెరిటేజ్ గవర్నమెంట్ సఫిషియంట్ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫినాన్స్ మినిస్టర్ ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వీ వుడ్ బి కండక్టింగ్ ఎ మీటింగ్ ఇన్వాల్వింగ్ వీవర్స్ అక్రాస్ ద స్టేట్. ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్ లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో, ఫ్రమ్ వీవర్స్ టు వాళ్ళ కుల సంఘాల అసోసియేషన్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు ఒక వే ఫార్వర్డ్ ఎలా ముందుకు వెళ్ళాలని ఉంటుందో డిసైడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో పవర్ సెక్టార్ చూసుకుంటే ఫ్రీ సప్లై టు అగ్రికల్చర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వ్యవసాయానికి ఉచిత కరెంటు అగైన్ వైఎస్ఆర్ గారి టైంలో మనకి ఇచ్చారు. ఇప్పుడైతే గవర్నమెంట్ ఫార్మర్స్ యొక్క సూసైడ్స్ ని తగ్గించడానికి 24 గంటల క్వాలిటీ పవర్ ని ఫార్మర్స్ కి ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ కమిట్మెంట్ తో ఉందని చెప్పేసి గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. సో టు సప్లై 200 units ఆఫ్ ఫ్రీ పవర్ టు ద ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అండ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు ఇంప్లిమెంట్ ఇట్. 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు గృహజ్యోతి స్కీమ్ కింద ఉన్నటువంటి ఈ హామీకి కూడా దాన్ని రోల్ అవుట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దానికోసం ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ ఈ 16,825 కోట్లు ఈ బడ్జెట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ కి ఒక ఆర్థిక ఆరోగ్యం, సో ఫిజికల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడం కోసము ఒక 16,825 crores రూపీస్ అయితే వాటికి బడ్జెట్ నుంచి అలాకేట్ చేయడం జరిగింది. సో హౌసింగ్, సో ఇందిరమ్మ రాజ్యంలో, సో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది ఒక 10 years క్రితము మనం చూడడం జరిగింది. అగైన్ 6 guarantees లో ఈ యొక్క స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల అసిస్టెన్స్ ఇచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన అగైన్ మళ్ళీ కోఆపరేటివ్ ఫెడరలిజము. సో పిఎం ఆవాస్ యోజన కింద ఉన్నటువంటి ఫండ్స్ ను కూడా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటామని చెప్పి అన్నారు. సో 250 చదరపు గజాల స్థలంలో తెలంగాణ ఉద్యమకారులు వచ్చు అమరవీరుల కుటుంబాలకి ఇళ్ళని కట్టించేటువంటి విషయాన్ని కూడా మనం 6 guarantees లో చూసాము. సో 3,500 houses will be sanctioned to each assembly constituency అండర్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. సో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఐఎమ్ ప్రపోజింగ్ 7,740 crores ఇన్ దిస్ బడ్జెట్. నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున శాంక్షన్ చేయడానికి దాదాపు 119 నియోజకవర్గాలకు కాను 7,740 కోట్లని ఈ బడ్జెట్ లో, సో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇరిగేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇరిగేషన్ అనగానే మనకి కాళేశ్వరం ప్రాజెక్టు అని గుర్తొస్తుంది. తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు, వాటర్ ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో అందులో ఈ వాటర్ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రస్తుతం గవర్నమెంట్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగినటువంటి దోపిడీని ఇన్వెస్టిగేట్ చేస్తాము, వాటి కోసం ఒక ఎక్స్పర్ట్స్ నుంచి దానికి ఒక సొల్యూషన్ తీసుకుంటాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో అదే విధంగా కాళేశ్వరం కాకుండా అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజెస్ విషయంలో కూడా కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో కాళేశ్వరాన్ని విమర్శించడమే కాకుండా ఈ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్, దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆల్మట్టి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం ఎడమ కాలువలో ఆల్మట్టి మాధవరెడ్డి ఒక కెనాల్, ఆ పనులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ స్టార్టెడ్ ఇన్ ద ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రిజైమ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. జవహర్
నట్టెంపాడు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సో కోయిల్ సాగర్ లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్బి ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జే చొక్కారావు దేవాదుల, సో దేవాదుల ప్రాజెక్ట్ ఇది కూడా ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ కొమరం భీం అండ్ చిన్న కాళేశ్వరం ఈ ప్రాజెక్టులకి, సో కాళేశ్వరం ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్టులకి గవర్నమెంట్ ప్రియారిటీ ఇవ్వదలుచుకుంది. సో దానికోసం 28,024 కోట్లు 28,024 crores were proposed for the irrigation sector in this present budget అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో సో మళ్ళీ ఫిలసాఫికల్, ఇప్పటి వరకు మనం ఒక ఫిలసాఫికల్ ఐడియాలజికల్ ఇనిషియల్ స్లైడ్స్ లో చూసాము, సెక్టోరల్ ఎనాలిసిస్ వాటి యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మిడిల్ స్లైడ్స్ లో చూసాము, బడ్జెట్ యొక్క ఫిగర్స్ ని కూడా మనం ఇనిషియల్ స్లైడ్స్ తోను మిడిల్ స్లైడ్స్ చూసాము. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఫిలసాఫికల్ యాంగిల్ లో చూస్తే జై జై హే తెలంగాణ జనని జనకీర్తనం, సో అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ జనని జనకీర్తనం. సో ఈ పాట అందరికీ తెలిసిందే, సో మెలోడియస్ సాంగ్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పాటని ఒక రాష్ట్ర గీతం, తెలంగాణ గీతంగా ప్రకటించడం జరిగింది 4th January 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, సాంగ్ గుర్తుపెట్టుకోవాలి. సో అందశ్రీ గారు, ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ వెనక వెహికల్ ప్లేట్ మీద మనకి టిఎస్ అని చెప్పి 2014 నుంచి 2024 వరకు మనం చూసాము. ఇప్పుడు టిఎస్ కాస్త టీజీ, సో అప్పుడు టీజీ అని అందరూ అనుకున్నారు, బట్ టిఎస్ ఉంది. టిఎస్ టిఆర్ఎస్ ని రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి కొన్ని సోషల్ మీడియాలో కొంత ప్రాపగెండా అనేది మనం చూస్తుంటాము. బట్ ఎనీహౌ ఇప్పుడైతే నామన్క్లేచర్ టిఎస్ నుంచి టీజీకి షిఫ్ట్ అయింది. సో అఫీషియల్ సింబల్ మన స్టేట్ లోగోలో కూడా ఒక ఫ్యూడలిస్టిక్, ఒక భూస్వామ్యమైనటువంటి రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ ఒక రీవిజిట్ చేస్తాము, దాన్ని పునరాలోచిస్తామని చెప్తున్నారు. తెలంగాణ తల్లి స్టాచ్యూ కూడా ఇప్పుడు కొంతమంది ఒక పొలిటీషియన్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక అలిగేషన్ ఉంది. ఆ విషయంలో కూడా మళ్ళీ పునరాలోచిస్తాము, స్టాచ్యూ విషయంలో స్టేట్ లోగో విషయంలో మళ్ళీ పునరాలోచిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. టిఎస్ నుంచి టీజీకి రిజిస్ట్రేషన్ మారింది. జై జై హే తెలంగాణ జనని గీతం రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. సో ఇవి ఫిలసాఫికల్, ఐడియాలజికల్, కల్చరల్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ బడ్జెట్. సో ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు అని నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ ఎలక్షన్స్ కి వెళ్ళాలి, ఆ లోపల ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ కోసం ఒక అడ్హాక్ మెకానిజం గా February 1st 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ వస్తుంది. ఆ లోపల ఈ యొక్క సెంట్రల్ స్కీమ్స్ నుంచి సెంట్రల్ ఫండ్స్ యొక్క మాక్సిమం అవుట్పుట్ ని ట్యాప్ చేయడం కోసము మనం ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్ళడం జరిగింది. ఓన్లీ ఇఫ్ ఎ ఫుల్ స్కేల్ బడ్జెట్ ఈస్ ప్రెసెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, we will be able to have a reasonable estimate of funds that might be transferred to us. Hence, we have decided to introduce a full budget. So, after central government introduce a regular budget. So, మేలో ఎలక్షన్స్ జరిగి జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ఫుల్ బడ్జెట్ ఇస్తుందో మళ్ళీ ఒక ఖచ్చితమైన లెక్కలతో ఫుల్ బడ్జెట్ రావడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంది. సో రెస్పెక్టెడ్ స్పీకర్ సార్ అని చెప్పేసి ఈ 2024-25 లో ఉన్నటువంటి అకౌంట్స్ గురించి చెప్తున్నారు. యాజ్ పర్ ద అకౌంట్స్ ఆఫ్ 22-23 ఎక్స్పెండిచర్ 2,04,523 crore, 2,04,523 కోట్లు ఖర్చు అయితే దాంట్లో రెవెన్యూ సర్ప్లస్ వచ్చేసి 5,944 crore అయింది. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 32,557 crore ఉంది. సో రెవెన్యూ సర్ప్లస్ మనకి మిగిలిన రెవెన్యూ ఏదైతే ఉందో అది 5,944 కోట్లు. ఫిజికల్ డెఫిసిట్ అవ్వచ్చు, ఒక ఫిజికల్ గ్యాప్, మన ఎక్స్పెండిచర్ కి మన యొక్క రిసిప్ట్స్ కి మధ్య ఉన్నటువంటి తేడాని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాము. అది 32,557 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్, ద్రవ్య లోటు అని కూడా మనం తెలుగులో చెప్తాము. ఫిజికల్ డెఫిసిట్ అది 32,557 కోట్లుగా ఉంది. సో రెవెన్యూ సర్ప్లస్, సో రెవెన్యూ ద్వారా మిగులుదల ఏదైతే ఉందో అది 5,944 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో 2023-24 రివైజ్ ఎస్టిమేట్స్ మనం చూసుకున్నట్లయితే టోటల్ ఎక్స్పెండిచర్ 2,24,625 crores. దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1,69,141 crore. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,178 crores. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి ఎక్కువ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. రెవెన్యూ సర్ప్లస్ ఇక్కడ 9,000
31 crore. అండ్ ఫిజికల్ డెఫిసిట్, సో ఈ ద్రవ్య లోటు కొంచెం పెరిగిందని చెప్పొచ్చు. సో 1000 crore దాకా ద్రవ్య లోటు పెరిగింది. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఈ బడ్జెట్ కి మనం ఎస్టిమేట్స్ మాత్రమే చూస్తాం. ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దీని యొక్క యాక్చువల్ ఫిగర్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఐ ప్రపోజ్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్స్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 2,75,891 crore. సో ప్రీవియస్ బడ్జెట్స్ లో 2,24,000 ప్రీవియస్ ఇయర్ లో ఉంది. సో అంతకుముందు 2,04,000 ఉంది. సో ప్రీవియస్ బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో దాదాపు మనకు 50,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చుని మనం పెట్టబోతున్నాము రాష్ట్రంలో. దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,11,178 crores, 2,01,178 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,669. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపుగా మనకి పెద్దగా మార్పు లేదు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ 24,000 ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిజికల్ డెఫిసిట్ 32,557 ఉంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో పెద్ద మార్పు ఏమీ లేదు. 24,000 నుంచి ఒక 5,000 crore అయితే పెరిగింది. బట్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ మాత్రం ఒక 50,000 కోట్ల రూపాయల వరకు మాత్రం మనకి పెరిగింది. సో ఐ కమిటెడ్ ద ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫర్ 2024-25 ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ద హానరబుల్ హౌస్. సో ఈ స్టేట్మెంట్ తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అండ్ హౌస్ యొక్క ఆమోదం ఈ బడ్జెట్ పొందడం జరిగింది అండ్ ఇట్ ఈస్ ఏ రియాలిటీ. సో దిస్ ఈస్ వాట్ ద బడ్జెట్ డాక్యుమెంట్. సో యాజ్ ఐ సెడ్, బడ్జెట్ లో ఉన్నటువంటి ఫిలసాఫికల్ కోణాలు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎంసీక్యూస్ లో గనక స్టేట్మెంట్ బేస్డ్, థియరీ బేస్డ్ వచ్చినప్పుడు ఈ ఫిలసాఫికల్ పాయింట్స్ వస్తాయి. ఈ ఫిలసాఫికల్ పాయింట్స్ లో కొటేషన్స్ అవ్వచ్చు, హిస్టారికల్ పర్సనాలిటీస్, నెహ్రూ అవ్వచ్చు, గాంధీజీ అవ్వచ్చు, జ్యోతి బాబులే అవ్వచ్చు, వాళ్ళ కొటేషన్స్, మార్టిన్ లూథర్ కింగ్ అవ్వచ్చు, సో ఆడమ్ స్మిత్ అవ్వచ్చు, మనందరి యొక్క ఐడియాలజీస్ అని ఫిలసాఫికల్ కోణాలు. నెక్స్ట్ సెక్టోరల్ ఎనాలిసిస్ లో మనకు ఉన్నటువంటి నంబర్స్ మన డేటాను అప్డేట్ చేసుకోవడానికి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు రాయడానికి, ప్రిలిమ్స్ లో ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఉపయోగపడతాయి. ఒక గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ అంటే 6 గ్యారంటీలు అవ్వచ్చు, స్కీమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అవుట్లైన్ మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో సో ఫిలసాఫికల్ కోణం అవ్వచ్చు, సెక్టారల్ అనాలిసిస్ అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, బడ్జెట్ యొక్క నెంబర్స్ రిలేటివ్లీ లెస్ ఇంపార్టెంట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ మళ్ళీ జూలై ఆగస్టు ఆ టైంలో రావడానికి అవకాశం ఉంది. బట్ ప్రిలిమ్స్ వరకు ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి నెంబర్స్ మీద ఒక గ్రిప్ అయితే ఉండాలి ఎంసీక్యూస్ ఎలిమినేట్ చేయడానికి. ఫ్యూచర్ బడ్జెట్ కూడా పెద్ద చేంజెస్, మేజర్ చేంజెస్ రావు కాబట్టి బడ్జెట్ నెంబర్స్ మీద ఒక స్థాయి అవగాహన ఉంటే చాలు. సో ఈ గవర్నమెంట్ ఆస్పిరేషన్స్ అయితే మారవు, దాదాపుగా అవే గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు అవే ఆస్పిరేషన్స్, అవే స్కీమ్స్ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్టోరల్ అనాలిసిస్ కూడా ఒక అవగాహన ఉండాలి. సో పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 4 మీద ఒక రకమైన అవగాహన ఉండాలి. అండ్ ఈ ఫిలసాఫికల్ థింగ్స్ అనేటువంటి గవర్నమెంట్ యొక్క 3 గురించి తెలుస్తాయి. సో 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 1 to 4 మీద ఒక సఫిషియంట్ గ్రిప్ ఉంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని విధాలుగా కూడా తెలంగాణ బడ్జెట్ ని మనం కంప్లీట్ యూటిలిటీ అనేటువంటిది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెయిల్ మీ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.